ఇక్కడ కూర్చున్నారు. ఈ వైట్ కలర్ పెయింట్ ఏంటి వైట్ లో ఉంది? చూసాడా? లేదు కదా. పిచ్చి వెధవా. అబ్బా రావు, మీ అబ్బాయి నా చీర లాక్కెళ్ళిపోయాడు. మావాడు నీ చీర లాక్కెళ్ళిపోయాడా? మా నీ చీరతో మావాడికేం పని? ఎక్కడ నువ్వు? నా చీరతో ఏం చేస్తుంటాడు? లక్ష లైక్లు. నాన్న అది చీర. నాన్న 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 చీర చీర పూత. ఇదిగా తీసుగా. మీ కొడుకు? నా కొడుకు అంటే మీ కొడుకు ఏంటి? మీ కొడుకు కొడుకేనా అని చీర ఇచ్చేసాను కదా, వెళ్ళు. ఇంకేం కావాలి? అడిగితే మాత్రం ఇచ్చేస్తారు మరి. ఒరేయ్, జీవితంలో నువ్వేం చేయాలనుకుంటున్నావురా? ఇప్పటికిప్పుడు మంచి రీల్స్ చేసి రీల్ స్టార్ అవ్వాలనుకుంటున్నాను నాన్న. పిచ్చ పిచ్చ కోపంలో ఉన్నాను. తిక్క తిక్క సమాధానం చెప్పామంటే చంపేస్తాను అదవా. కుకింగ్ అన్నావు, వ్యాపారం అన్నావు, 10 లక్షలు తగలెట్టావు. 3 నెలల నుంచి సెల్లెట్టుకుని తగలెడుతున్నావు. ఇలా తగులుకున్నాడేంటి? అవ్వా, ఆఖరికి చీర కట్టుకుని తిరుగుతున్నావు. ఒరే, ప్రతి వాళ్ళు నన్ను నీ కొడుకు కొడుకేనా అని అడుగుతున్నారా? సిగ్గేస్తుంది నాకు. ఎందుకు డాడీ అంత ఫ్రస్ట్రేట్ అవుతావు? కూల్గా ఉండొచ్చుగా. నాది ఫ్రస్ట్రేషనారా? నాది ఫ్రస్ట్రేషనా? పోరా బయటికి. ఇప్పుడు వెళ్ళమంటే ఎక్కడికి వెళ్తా? కళ్ళ ముందు నుంచి పో. నేను వెళ్ళను. రీల్స్ చేయడం అనేది ఒక ఆర్ట్. ఆర్టిస్ట్ని ఎంకరేజ్ చేయరా? నాకు తెలుసు డాడీ, నాలంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి నువ్వు ఉంటావని. వారం రోజుల్లోగా ఉద్యోగంతో వచ్చావా? సరే సరే, లేదంటే నీ కాడు నరికేస్తాను. పట్టుకోండి అన్న, పట్టుకోండి. నన్ను వద్దనుకునే ఇంటిని మళ్ళీ కావాలనుకునేదాకా మీ ఇంట్లో అడుగు పెట్టను. ఒరే, ఏం చేసావురా? అంటే ఈ మధ్య మోటివేషన్ వీడియోకి మంచి ట్రెండింగ్ ఉంది డాడీ, అందుకే చేసుకుందామని. ఒరే, నువ్వు జీవితంలో బాగుపడలేవురా. రే మోహిత్, నువ్వేంట్రా ఇక్కడ? భలే ఉన్నావురా. నేను కూడా స్నానంకి వెళ్ళాలి పద. స్నానానికి వెళ్ళొద్దురా. రే ఏరా? అంటే పక్కింటి వాళ్ళ హస్బెండ్ క్యాంప్కి వెళ్తే. వాళ్ళ హస్బెండ్ క్యాంప్కి వెళ్తే నేనెందుకు స్నానం చేయకూడదురా? పద. ఆంటీ ఇంట్లోనే ఉందిరా. నిన్ను నమ్ముకొని నేనున్నాను కదరా. నన్ను నమ్ముకొని ఆంటీ ఉందిరా. ఏమండి? సుజాత వస్తున్నా. సుజాతనా? ఆంటీ పిలుస్తుంది. ఇప్పుడు నా పొజిషన్ ఏంటి?
గట్టిగా ఆకలేస్తుంది, తినడానికి పోవాలి. చెప్పరా. మా నాన్న ఇంట్లో నుంచి సరదాగా బయటికి ఎంచాడురా. నాకు చేంజ్ ఓవర్ ఉంటుంది కానీ బయటకు వచ్చా. ఓ 2 మినిట్స్లో మీ ఇంటి దగ్గర ఉంటా. గీజర్ ఆన్ చేసి పెట్టు. గీజర్ పని చేయట్లేదు. పర్లేదురా, చల్లింతోనే స్నానం చేస్తా. అవ్వదురా. ఏరా? అంటే నేను నా గర్ల్ ఫ్రెండ్ ఈ రోజు నుంచి మా ఇంట్లో ఉందాం అనుకుంటున్నావురా. నేను కూడా అడ్జస్ట్ అవుతారా? ఏం పర్లేదు, నువ్వు ఇంకెక్కడైనా అడ్జస్ట్ అయిపో. హలో హలో. చోటు అనిపిస్తే కాలకి వచ్చాడంటే అది చట్నీ బాగుందని కాస్త పిలిచా. థ్యాంక్ యూ. అమ్మో. హనీ, నీకు ఫోన్ వచ్చింది. హలో. గుడ్ మార్నింగ్ రా. అదే నువ్వు అప్పుడే లేచావు. అది కాదు. తీసి రాత్రి తక్కువ తాగేవా ఏంటి? నేను చెప్పేది విను. అవును, నువ్వు ఈ టైంలో కాల్ చేసావేంటి? వస్తుంది. ఇంట్లో అమ్మ ఉంటుందని తెలుసు కదా. నేను మళ్ళీ కాల్ చేస్తా. హనీ, అమ్మ వస్తున్నా. 10 minutesలో అమ్మ కాలేజ్కి వెళ్ళిపోతుంది. నేను వెంటనే కాల్ చేస్తాను. అది కాదు, నేను చెప్పేది విను. హలో హలో. యాంకర్లో నువ్వు ఆగడమే తప్ప నాకు మాట్లాడే ఛాన్స్ ఇవ్వే. నాకు నువ్వు తప్ప ఇంకెవరు దిక్కులేరే. ఇప్పుడు మళ్ళీ కాల్ చేస్తాడండి. ఏ ఒకసారి పిలిస్తే వినిపించదా? డోంట్ రిపీట్ దిస్. ఓకే. హలో. ఇవాళ జస్ట్ మిస్ తెలుసా, దొరికిపోయేదాన్ని. నీకు దండం పెడతాను. అసలు ఏంట్రా నీ బాధ? నేను చెప్పేది వినే. ఈ టిఫిన్ కొట్టు. ఈ టిఫిన్ కొట్టాడు కొట్టేలా చూస్తున్నాడే. వాడితో ఎందుకు గొడవ పెట్టుకున్నారా? నేనెక్కడ గొడవ పెట్టుకున్నానే? వాడికి చోటు అన్నందుకో చట్నీ ఎక్కువేమన్నందుకో చాలా సీరియస్ అయిపోయాడే. ఇది చెప్పడానికి కాల్ చేసావా? వస్తే అది కాదే, నా సిచ్యువేషన్ ఎంత దరిద్రంగా ఉందంటే మా నాన్న ఇంట్లో నుంచి తోసేసాడే. నవ్వుతున్నావేంటే? నవ్వుతున్నావేంటే? ఏంటి జోక్? నవ్వు వచ్చింది. వస్తే నా ప్రాబ్లం అంత కామెడీగా ఉందే. నాకు ఉండడానికి చోటు కావాలి. హనీ, టాయిలెట్. నా బతుకు. హలో హలో, ఉన్నావా? ఇప్పుడు చెప్పరా, ఏం నీ బాధ? బాత్రూంలోకి వచ్చావా? ఇప్పుడు అదంత అవసరమా? అవసరం లేదనుకో, కానీ నాకు ఫుడ్ ఇల్లిస్తే చాలు. దానికి నేనేం చేయాలరా? అయినా నీ అదర్ ఫ్రెండ్స్ ఉన్నారుగా. వాళ్ళందరూ హ్యాండ్స్ ఇచ్చారే. అయితే ఇప్పుడు నువ్వే ఆదుకోవాలి. అర్థం కాల. అంటే మా నాన్న కోపం తగ్గే వరకు నన్ను మీ ఇంట్లో ఉంచుకోవే. ఏరా, రాత్రి తాగింది ఇంకా దిగలేదా నీకు? ఏంటే కామెడీయా? కామెడీనా? పొద్దునే ఫోన్ చేసి నువ్వు చేస్తున్నావు కామెడీ. అయినా నేను ఇంట్లో ఫ్రెండ్గా పరిచయం చేసే ధైర్యం లేకే 5 years నుంచి సీక్రెట్గా లవ్ చేసుకుంటున్నావు. 5 years అయిందా? అలాంటిది ఇప్పుడు డైరెక్ట్గా తెచ్చి ఇంట్లో పెట్టుకోవాలా? అర్థం చేసుకోవే. భూమికని మహేష్ బాబు దాచినట్టు, నితిన్ని నేహ దాచినట్టు నన్ను మీ ఇంట్లో దాచుకోవే ప్లీజే. నీతో ఉండిపోతానే. రే రే రే, మరీ అంత క్యూట్గా మాట్లాడకురా. నాకు నువ్వు తప్ప ఇంకెవరు దిక్కులేరే. అయితే ఏ దిక్కు కూడా లేదనుకొని ఏదో దిక్కు చూసుకోరా. నాకు మా ఇంట్లో అంత సీన్ లేదు. నా వల్ల ఎవరికి ఏ ఉపయోగం లేదు. రేపు పొద్దున్న నా గురించి పేపర్లో వస్తా చూడు. ఏరా, దొంగతనం చేసినట్టా? కాదు, నా 7 రైలు పట్టాల మీద దొరికినట్టు. ఏం మాట్లాడు
మాట్లాడుతున్నావురా? సరే, నీకు 1000 పంపిస్తాను. సాయంత్రం దాకా తిని తిరిగి కామ్గా ఇంటికి వెళ్ళిపో. నేను మళ్ళీ గడప తొక్కనని ప్రామిస్ చేశా. నీకంత సీన్ లేదని నీకు తెలుసు కదా. సరే హనీ, సరే, నువ్వు మీ ఇంట్లో హ్యాపీగా ఉండు. నేను మాత్రం ఏ రైల్వే స్టేషన్ బస్ స్టేషన్ చూసుకొని. హలో హలో, కాల్ చేస్తుంది అంటే ఆల్మోస్ట్ ఓకే. సచ్చినోడు కట్ చేశాడు. కనెక్ట్ అయింది. ఎత్తరా. అరే చోటు వద్దులే, మళ్ళీ జిప్పి చూడాలి. ఏంటి వీడు నిజంగానే సీరియస్గా ఉన్నాడా? అమ్మ కళ్ళలోకి చూసి సరిగ్గా మాట్లాడే ధైర్యమే లేదు. వీణ్ణి తెచ్చి ఇంట్లో పెట్టుకోవడం అంటే, పోనీ హోటల్లో వీడి తాగే తాగుడికి రోజుకి 3000 ఒక్క. ఇంకెలారా దేవుడా. రాజ్, అన్నయ్య, అన్నయ్యని ఎలాగైనా ఒప్పించాలి. దేవుడా దేవుడా, ప్లీజ్ హెల్ప్ మీ. అన్నయ్య, అన్నయ్య, చెప్పు చెల్లి. అది పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఓకే. నా ఫ్రెండ్ని ఇంట్లో నుంచి పంపేశారా. తనకు కొన్ని రోజులు షెల్టర్ కావాలి. మన ఇంటికి తీసుకొద్దామని. ఓకే, చెల్లి ఫ్రెండ్ అంటే అమ్మాయి ఆవిడ గారు ఒప్పుకుంటే బాగుండు. చెల్లి, హ్మ్? హనీ, నాకేం ప్రాబ్లం లేదు. ఆవిడ గారు ఓకే అనుకుంటే నాకు ఓకే. రాజ్ వస్తున్నానండి. వస్తున్నావా? చెప్పండి. రెడీయా? రెడీ అండి. వెళ్దామా? వెళ్దాం. హనీ మీతో ఏదో చెప్పాలంటుంది. హనీ, రా. ఏంటి హనీ? చెప్పు. అమ్మా చెప్పు. అది హనీ వాళ్ళ ఫ్రెండ్ ఎవరో అమ్మాయి ఇంటికి వస్తుందంట, అది చెప్పాలనుకుంటున్నా. అవునా? అమ్మాయి నీకు చెప్పానా? అమ్మాయి కాక అబ్బాయా? నేను అమ్మాయి అనుకున్నానే, అబ్బాయా? ఉండు, నీ పని చెప్తా. చూడండి, ఎవరో అబ్బాయిని ఇంటికి తీసుకొస్తా అంటుంది. ఏంటి అంటున్నాడు అన్నయ్య? ఇప్పుడు అమ్మాయిని చెప్పాలా అబ్బాయిని చెప్పాలా? గట్టిగా మాట్లాడమని ఎన్నిసార్లు చెప్పాను. అది తన అబ్బాయి కాదు, అమ్మాయి కాదమ్మా. అమ్మాయి కాక అబ్బాయి కాక మరి క్లియర్గా చెప్పు హనీ. అది నా ఫ్రెండ్ కొంచెం తేడా అమ్మా. ఆ విషయం తెలిసి తనని ఇంట్లో వాళ్ళు సడన్గా బయటకు పంపించేశారు. పాపం తన యాక్టర్ అవ్వాలని రీసెంట్గా జాబ్ కూడా క్విట్ చేశాడు. ఫ్రెండ్స్ ఎవరూ రానివ్వట్లేదు, అలా అని బయట ఉండలేడు. అందుకే ఇంటికి తీసుకొద్దామని. నువ్వు ఏం మాట్లాడుతావు నీకన్నా అర్థమవుతుందా? అసలు ఎలా ఉండిస్తాం ఇంట్లో? నలుగురు చూస్తే ఏమనుకుంటారు? అది కాదమ్మా, తన కాలేజ్ నుంచి మంచి ఫ్రెండ్, చాలా హెల్ప్ చేసేవాడు. అయినా తనది కాని తప్పుకి తనని పనిష్ చేయడం కరెక్ట్ కాదు కదమ్మా. నువ్వు మమ్మల్ని నలుగురు ఏమనుకుంటారు అనేలాగా పెంచలేదు కదమ్మా, నలుగురిని ఇన్స్పైర్ చేసేలాగా పెంచావు. అందుకే అడుగుతున్నా. ఓకే, రమ్మని చెప్పు, నేను ఇంట్లోనే ఉంటాను. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఆగు, కొన్ని రోజులు మాత్రమే. కొన్ని రోజులేమ్మా, నేను వెంటనే కాల్ చేసి రమ్మని చెప్తాను. నన్ను ఎవరు అడగరా? ఇంటికొక మగాడు వచ్చాడని తెలిసేలా చేస్తా. వస్తున్నా. ఇప్పుడు వీడొచ్చి ఇక్కడ ఏం చేస్తాడో రావట్లేదు. నా క్లాస్కి సంజయ్ గారిని పంపించండి, నేను ఈవినింగ్ కాల్ చేస్తాను.
ఓహో వీడేనా హ్మ్? హ? నేను మళ్ళీ వీడేనా? కాల్ చేస్తాను. ఓకే, కూర్చోమ్మా. నమస్తే ఆంటీ. నమస్తే. హ్మ్. ఓకే. కొన్ని డేసే అమ్మా, వేరే స్టే అరేంజ్ అవ్వగానే వెళ్ళిపోతాడు. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. లాస్ట్ మినిట్లో మీరు చాలా హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. లాస్ట్ మినిట్లో మీరు చాలా హెల్ప్ చేశారు. ఏంటిలా చూస్తున్నారు ఆంటీ? రాజ్, ఏమైంది? నథింగ్ నథింగ్. ఏంటి మోహిత్, ట్రావెల్ ఎలా జరిగింది? ఆ, చాలా బాగా అయిందండి. ఇక సబ్గడికే డబ్బులు ఇవ్వలేదు. అవును, సడన్గా నాన్నగారు ఎందుకు ఇంట్లోంచి పంపించేశారు? ప్రాబ్లం ఏంటి? అదా, అంటే పైంట్ ఆంటీ శారీ కట్టుకొని డ్యాన్స్ చేస్తుంటే మా నాన్న చూసి బయటికి పంపించాడు. నాకు నాకు రాణి రంగు అంటే చాలా ఇష్టం. ఏంటి ఇలా చూస్తున్నారు? ఏమైంది? మాటి మాటికి స్టక్ అవుతున్నారు. పైంటి ఆంటీ శారీనా? ఆహా. ఈ టైంలో ఇలాంటివన్నీ కామనే కదా. నేను తినకి ఇల్లు చూపిస్తానమ్మా, కొత్త కదా తెలీదు. అది కాదు. అరే శారీ ఇచ్చామని చెప్పే. వీడేంటండి ఇలా ఉన్నాడు? నాకు నచ్చలేదు. తప్పు నాన్న, అలా మాట్లాడకూడదు. అది ఆ అబ్బాయి తప్పు కాదు కదా. అతనంతే, అర్థం చేసుకోవాలి. ఏమర్థం చేసుకోవాలి ఏంటో. రాజ్, ఆ అబ్బాయిని నీ రూమ్లో ఉండమని చెప్పు. ఫస్ట్ డే కదా, ఏమైనా ఇబ్బంది పడతాడేమో. నువ్వు ఆఫీస్కి వెళ్ళకుండా ఇంట్లోనే ఉండు. సరే అండి. అది కా ఓ వాడిని నా రూమ్లో ఉంచుకోవాలా? ఛే! అసలు ఉంచుకుంటాను లేదో అడగాలిగా. అలా శివగామిలా చెప్పి వెళ్ళిపోతే వినాలా? నా కర్మ. ఛీ! బాగుంది. నీ రూమా? అంటే ఫ్యూచర్లో ఇది మన రూమే అన్నమాట. దా కూర్చో. బెడ్ గట్టిగా ఉంది. ఒక నిమిషం. అవును, మీ అన్నయ్యకి నేను నచ్చలేదా? చాలా తేడాగా చూస్తాడంటే. నచ్చకపోవటం కాదురా, అసలు మా అన్నయ్య. అంటే నేను నచ్చాను అనమాట. అసలు మా అమ్మ అన్నకి నేను కొంచెం దగ్గరికి రా. ఇంకొంచెం రా. ఇంకొంచెం. ఏదైనా స్మెల్ వస్తుందా? ఎక్కడో ఎలక చచ్చినట్టుందిరా. అది నాదే. 2 రోజుల నుంచి స్నానం చేయకపోతే ఇంకెలా ఉంటుంది? అసలుకి నా కంపెనీ భరించలేకపోతున్నాను. ఈ బాత్రూమ్ ఎక్కడో. సారీ జగదీష్, లాస్ట్ మీట్లో లీవ్ అని చెప్తున్నా, లేదంటే అడగను కదా. యా. వీటి చేత బాగా అనిపించాలి. అంటే బొమ్మరిల్లు సినిమాలో జెనీలియా చెప్పినట్టు నువ్వు 2 కొమ్ముల్లో బాగో బావా. యా. ఇంతకీ స్నానం చేయాలి. బాత్రూమ్ ఎక్కడ? థ్యాంక్ యూ. యా. కర్మారా బాబు. ఏమైందన్నయ్య? ఏంటి వాడి బిహేవియర్?
వాడు నార్మల్గానే ఉన్నాడు, నువ్వే ఎక్స్ట్రా ఊహించుకుంటున్నావు. ఏంటి ఇప్పుడు నేను తేడా వాడు నార్మలా? అయినా నిన్ను కాదే, ఇంట్లో పెట్టుకో, నీ రూమ్లో పెట్టుకో అని చూడు ఆవిడ కారణాలి. నా కర్మ కానీ ఇది ఇల్లా లేదా హాస్టలే? ఒక పార్టీ లేదు, ఒక నైట్ అవుట్ లేదు. ఛే! ఆకాంక్ష, నీకు అన్నగా ఒక సజెషన్ ఇస్తా విను. ఈవిడ గారు నమ్ముకున్నావు అనుకో, ఇంట్లో కొత్త స్టూడెంట్ వస్తాడు తెప్పించి నీకు మొగుడు రాడు. ఎవరినో ఒకరిని చూసుకొని నీ బతుకును బతుక్కో. కాసేపు నన్ను ఒంటరిగా వదిలే ప్లీజ్. మగ ధీరా 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 ధీరా. పెళ్ళి కాకముందే అత్తారింట్లో అడుగు పెట్టావంటే నువ్వు మగాడ్రా బుజ్జి. వీళ్ళమ్మను ఒప్పించాలంటే ముందు వీణి పడేయాలి. హే బేబీ రాజు అనుకుంటా. రాజ్ హ? చిన్నప్పటి నుంచే క్యూట్ అండ్ హ్యాండ్సమ్ అనమాట. కొంచెం పక్కకి నాదే ఫోటో. తెలుస్తుంది. ఇలాంటి వేషాలు వేయకుండా ఉంటే ఇక్కడే ఉండొచ్చు. ఏంటి ఇక్కడే ఉండొచ్చా? సూపర్ అయితే. సూపర్ ఎందుకు? అంటే మిగతా రూమ్ లో లేడీస్ ఉంటారు, ఇబ్బంది ఉంటది. అదే ఈ రూమ్ అనుకో, నువ్వు నేను మాత్రమే ఉంటాం కదా, చాలా కంఫర్ట్ గా ఉండొచ్చు. ఓకే. హనీ హనీ, ఇదొకటి కొంచెం హెల్ప్ చేస్తుంది అనుకుంటే పలకను కూడా పలకదు. ఏంటండి హనీకి పిలుస్తున్నారు? నేనున్నానని మర్చిపోయారా? సైడ్ జరగండి, సైడ్ జరగండి చెప్తా. ఏంటి నీకు వంటొచ్చా? వంట వచ్చా? నేను గాని కర్రీ వండితే కర్రీ పాయింట్ అవుట్ కూడా వచ్చి నా దగ్గర కర్రీకి ఉంటాడు తెలుసా? అవన్నీ మీకు తెలియలేండి. ఎగ్జాక్ట్ నాకు ఎలాంటి కూతురు కావాలనుకున్నాను, నువ్వు సేమ్ అలాగే నువ్వు తెలుసా? ఓహ్ అవునా? కూతురు అన్నదేంటి, కొడుకు అయి ఉంటుందిలే. ఆంటీ ఇంప్రెస్ అయ్యారు. నెక్స్ట్ బావా వస్తున్నా. వీళ్ళిద్దరు ఇక్కడే ఉన్నారా? బావ పక్కనే కూర్చుందాం. చూడేంటి చూసాడు. ఇదే టైము ఇంప్రెస్ చేయాలి. జిమ్ బాడీయా? అవును. ఇలా జిమ్ పట్టుకుంటే బాడీ అంట. వీడి చెల్లిని లవ్ చేశానని తెలిస్తే కొట్టాడు కదా. కన్ఫర్మ్ విన్నాను తగులుకున్నాడు. చెల్లాయ్, నువ్వు ఇటువైపు రావా, నేను అటువైపు వస్తా. రావే ప్లీజ్. నేను ఇంకా ఏమీ చెప్పకముందే మీ అన్నయ్య పక్క కిందకి పంపించాడు తెలుసా? పడిపోయాడు. ఇప్పుడు చూడు నేను ఇస్తా. పాపం ఇక్కడ ఏం జరుగుతుందో అన్నయ్యకి అసలు ఏం తెలియదు. వీడెందుకు సిగ్గుపడుతున్నాడో వీడికే తెలియదు. ఇద్దరికిద్దరు సరిపోయారు. బావా బావా అండి వస్తున్నా. రాజేడి వీడిచ్చిన షాక్ ఇంకెక్కడున్నాడో. ఎక్కడా? నిన్నే రాజేడి. వస్తున్నాడమ్మా. రాజ్ అండి వస్తున్నా. వచ్చాడు. ఏంటి లేటు? అంటే ఫ్రెష్ అప్ అవుతున్నా. పెట్టుకొని తిను. వీడు చూస్తూనే ఉంటాడా? ప్లీజ్ రా, ఇప్పుడు ఏం మాట్లాడకురా ప్లీజ్. హే నేను చూసుకుంటా కదా, ఆగు. రే వద్దురా ప్లీజ్ రా. ఆగే. ఆంటీ, మీకు ఫేవరెట్ హీరోయిన్ ఎవరు?
సావిత్రి గారు. హ్మ్. ఆ రోజుల్లో ఆవిడ నటన, ఆవిడ అందం చాలా బాగుండేవి. ఆవిడ పెద్ద లెజెండరీ యాక్ట్రెస్. నైస్ సెలెక్షన్ అండి. నేను కూడా మహానటి 2 టైమ్స్ చూసా, చాలా బాగుంటుంది. మేం కూడా ఆవిడ సినిమాలు రిలీజ్ అయితే 2-3 సార్లు చూసేవాళ్ళం. అవునా? అంత ఇష్టం ఆవిడంటే. ఓ రాజ్, వచ్చేసాడు. మరి నీకే హీరోయిన్ అంటే ఇష్టం? నిత్యమేనన్ అంటే ఇష్టం. ఓ హైట్ మ్యాచ్ అవుద్దనా? అయినా నువ్వు ఫస్ట్ ఫ్లోర్లో ఉండి తను గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటే ఏం బాగుంటుంది? ఇద్దరు ఫస్ట్ ఫ్లోర్లో ఉంటేనే బాగుంటుంది. ఇంతకీ నీకే హీరోయిన్ అంటే ఇష్టమో? ఆ, నాకు హీరోయిన్స్ అంటే పెద్దగా ఇష్టం లేదండి, అందరూ హీరోసే. రే మెయిన్లీ రితిక్ రోషన్. ఆ 6 ప్యాక్, ఆ బాడీ భలే ఉంటాడు. అడ్డద్దాం. వాటర్ మెల్లగా తినాలి కదా. అయినా నీకు ఏం తక్కువ లేదులే, లోపల 6 ప్యాక్ ఉండే ఉంటుంది కదా. చిలిపి. చూసావా? అయిపోయిందండి. కొంచెం తిను. రాజ్, రాజ్ ఏంటి ఇలా నిన్నేరా? వెళ్ళిపోతున్నావు? ఏమైంది? ఓ బావకు ఓకేనా? వీడు ఏదో ఒకటి చేసుంటాడు. ఏమనుకోలే, అంటే అది నువ్వు అనుకొని. సరేలే. ఏమైంది? ఏం లేదు. లలలా లలా లలలా లలా లలలా లలా లలా. ఏం చేస్తున్నావు? ఏంటి రాజ్, రాత్రి పడుకునేటప్పుడు బట్టలు వేసుకుంటావా ఏంటి? అయినా ఏంటి రాజ్, నువ్వు కూడా నిండుకు బట్టలు వేసుకున్నావేంటి? ఇప్పే చెప్తా. నాకు ఇలాగే కంఫర్ట్, నేను ఇలాగే పడుకుంటా. కాదు రాజ్, ఇందాక నుంచి నువ్వు చిరాకు అవుతున్నావు, వీటి వల్లనేమో బట్టలు ఇప్పే అంటున్నా. ఏం పర్లేదు, గుడ్ నైట్. ఇప్పుడు నేనేం చేశానని? సర్లే రాజ్, రాత్రి పడుకునేటప్పుడు మీద కాల్ వేస్తాను, నీకు ఓకే కదా? ఎందుకు వేస్తావా? కాలు ఎందుకు వేస్తావు? కాలు వేస్తాడంట. కాలు ఎందుకలా అవుతున్నావు? డ్రెస్ ఇప్పేమని చెప్పా, అందుకే. రే, మాటిపాటికి డ్రెస్ ఇప్పేయంట్రా. అసలు అసలు ఎందుకు ఇప్పాలరా డ్రెస్? అది కాదు రాజు, నేను చెప్పేది. ఇదిగో దగ్గరికి వస్తే అరుస్తా చెప్తున్నా, గట్టిగా అరుస్తా. మరి ఎందుకు అరుస్తావు? చూడు మోహిత్, నాకు ఫీలింగ్స్ ఉంటాయి, అలాగే అమ్మాయిలకి ఫీలింగ్స్ ఉంటాయి, అలాగే నీకు ఫీలింగ్స్ ఉన్నాయి. ఐ కెన్ అండర్స్టాండ్, ఐ రెస్పెక్ట్ దాట్. కానీ నేను ఇవన్నీ కాదు, నన్ను వదిలే. ఇప్పుడు నేనేం చేశానని? వీడికి అర్థమైతే చాలు. కొంప తీసి నేను నచ్చలేదేమో. రేపటి నుంచి వేరే ప్లాన్ అయ్యాలి. వెళ్ళిపోదామా? వద్దులే, పడుకుందాం.
రాజేడి కింద ఉన్నాడా? ఇక్కడున్నావా రాజ్? రాజ్ పైకి రా. రే రే నీ కాలు పట్టుకుంటే నన్ను వదిలేరా ప్లీజ్. హనీ హనీ అంత నీ వల్లే. ఏంటి నేనేమైనా రేప్ చేస్తానా? ఏంటో రేరా అది కాదే మీ అన్నయ్య అసలు. రా. ఎక్కడికి? ఆహా బాల్కనీ ఎదిరిపోయింది. లొకేషన్ అదిరిపోయింది. క్లైమేట్ కూడా చాలా కోఆపరేట్ చేస్తుంది. ఏం చేద్దామంటావు? ఒకటి ఇవ్వచ్చుగా. నాకు నీకు ఒకటి ఇవ్వాలనుంది. ఇచ్చేయి. మీ అన్నయ్యలో నువ్వు కూడా తేడా ఏంటే? అసలు మార్నింగ్ నుంచి నీకు చెప్పాలని ట్రై చేసింది అదే కదా. ఏంటి మీ అన్నయ్య తేడా అన్నా? వాడు తేడా కాదు, ఇంట్లో నువ్వే తేడా అని చెప్పు. పైంటి ఆంటీ శారీనా? ఎగ్జాక్ట్ నాకు ఎలాంటి కూతురు కావాలనుకున్నానో నువ్వు సేమ్ అలాగే నువ్వు తెలుసా? రే రే నీ కాలు పట్టుకుంటే నన్ను వదిలేరా ప్లీజ్. మోహిత్ ఏంటి? మరి లేకపోతే ఒక అబ్బాయిని ఇంట్లో పెట్టుకుంటారు ఎవరైనా, అది వయసు వచ్చిన అమ్మాయి ఉండగా. అందుకే 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 నువ్వు తేడా అని చెప్పా. హనీ అంతా నీ వల్లే. పోనీ జరిగిందంతా ఆవిడ గారితో చెప్తే అర్థం చేసుకోదు. రివర్స్లో నన్నే ఏదో ఒకటి అంటది. కరెక్ట్ కాదు. ఇప్పుడు ఏం చేయాలి? అవును అది నా రూమ్ కదా, నేనెందుకు బయటికి వచ్చేయాలి? వెళ్తే గిల్తే వాడు కదా బయటికి వెళ్ళాలి. చెప్తా. రే మోహిత్ ప్లీజ్ రా. సారీ రా. సారీ అంటే సారీ, బ్రతుకంతా బుగ్గిబాల్ చేసేసి. నువ్వు కోపడినంటే నేను ఒకటి అడుగుతా. బొగ్గిపాలంటే ఏంట్రా? వస్తే అయినా నువ్వే కదా ఆ దిక్కు లేదు ఈ దిక్కు లేదన్ను, అందుకే ఇలా సెట్ చేయాల్సి అయితే వచ్చింది. ఇలా చెప్తావా? నేను రేపు తెల్లవారే ఇంటికి వెళ్ళిపోతా. సరేలే, మార్నింగ్ అవగానే ఎవరు బిజీలో వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంట్లో ఇద్దరమే ఉంటామని సెట్ చేసా. వద్దంటే వెళ్ళిపో. ఇరుక్కుపోయాడు. మగవాళ్ళు వీక్నెస్ తో ఆడుకుంటారు కదా మీ ఆడవాళ్ళు. నేనుంటాను కానీ ఈ లోపేమైనా నీ పోరా. తప్పు కాదు రాజ్. నమ్మ జీవితం. ఏం చేస్తావు నీకు అర్థమవుతుందా? నాకంతా అర్థమైంది రాజ్, నాకంతా అర్థమైంది. ఏమర్థమైందా నీకు? ఏమర్థమైంది? ఐఎమ్ సారీ రాజ్, ఐఎమ్ సారీ. నేను అనుకోకుండా టచ్ చేసి చాలా తప్పు చేశాను. ఓకే. నీ జోలికి మరి రాను. రాత్రి నేను పడుకున్నప్పుడు నా మీద కాలేస్తే కాల్ తీసే. పోనీ నన్ను ఏమైనా ట్రై చేస్తే? నిన్ను నేనేం చేస్తారా? నిన్నేం చెయ్యను రాజ్, నిన్నేం చెయ్యను. అర్థమైంది, ఏం చేయడు. రాజ్ రాజ్ లేట్ నైట్ అయింది, పడుకుందామా? మళ్ళీ పడుకుందామంటావు? రాజ్ నేను ఆ మూలను పడుకుంటా, నువ్వు భద్రంగా ఇక్కడే పడుకో. అది అలా రా దారికి పడుకో. భయపడ్డాడు పాపం. అట్టు చూడు.
థ్యాంక్స్ అని. రే రే లేరా. ఏంటి రాజు లేపు అయ్యో లేరా. లేదుగా. నువ్వేంటి ఎక్కడ ఉన్నావు? నా సంగతి వదిలే గాని నైట్ నువ్వు మా అన్నయ్య ఎలా పడుకున్నారు తెలుసా? ఏముంది, నేను అటు తిరిగి పడుకున్నా, మీ అన్నయ్య ఇటు తిరిగి పడుకున్నాడు. నీ వంద ఇద్దరు హక్ చేసుకుని పడుకున్నారు. హా ఛీ, కర్మరా. అసలు నిన్ను అట్లా ఏంట్రా? అది నాకెందుకో ఏదో రకంగా ఉంది. వాడు నాకు నచ్చలేదు. వాడిని ఇంట్లో నుంచి పంపించండి. ఇంట్లో అమ్మ అన్నయ్య ఉన్నారు. ఉంటే ఈ టైంలో బాగోదేమోరా. సిగ్గుపడుతున్నావా బంగారం? నేనేమైనా చేశానన్ను కూడా ఎవరు నమ్మడే ఏంటి? అసలుకే తేడా అని చెప్పావుగా. మాటి మాటికి తేడా తేడా అనకరా, వినడానికే చిరాగ్గా ఉంది. ఓ, నీకు వినడానికే అలా ఉంటే వాళ్ళని అలా చూస్తున్నారే, నేనేమైపోలే? తప్పు రాజ్, ఆ అబ్బాయి చాలా మంచోడు. మనమే అర్థం చేసుకోకపోతే ఎలా? వాడు ఇక్కడే ఉంటాడు. సరే, ఆ మ్యాటర్ మర్చిపోయి హ్యాపీగా ఉండరా. ఇంకొకసారి మ్యాటర్ అన్నావంటే చంపేస్తాను. మీ అమ్మ అన్నయ్య ఎలా చూస్తున్నారు అనుకుంటేనే. నీకోసమే కదా అంత కష్టపడి అందరిని ఒప్పించాను. నీకు అసలు ఉందా? ఏ నీకు లేదా? నీకు బుర్రుందా అని అడుగుతున్నానే. పోరా. కోపం కింద తక్కువ లేదు. పోనీ నువ్వు చెప్పే, ఏమని చెప్పి ఒప్పించాలి మీ ఇంట్లో మన పెళ్ళికి? ఇప్పుడు నీకు మ్యాటర్ ఉందని చెప్పినా మా ఇంట్లో మన పెళ్ళికి ఒప్పుకోరు. మరి ఏమని చెప్పి ఒప్పిద్దాం అనుకున్నావే? ఏముంది, లేచిపోవడమే. ఏంటి ఇన్ని షాకులు ఇస్తున్నావు? ఇప్పటికే ఇచ్చిన షాకులు సరిపోవా? ఇప్పుడు నిన్ను మీ ఇంట్లో నుంచి ఎలాగో పంపించేశారు కదా, నేను కూడా వచ్చేసాను అనుకో. సెట్ ఇంకా. ఏంట్రా ఏం మాట్లాడవు? అంటే నువ్వు ముందుగానే తింగరదానిలా ఉన్నావా, లేకపోతే నన్ను ప్రేమించాక అలా అయిపోయావా అని ఆలోచిస్తున్నానే. ఛీ, ఒక్క నిమిషం. ఏ వదులు, నొప్పి పెడుతుందిరా, వదులు. హనీ, హా అమ్మా వస్తున్నా. అమ్మంటే బానే భయం ఉంది దీనికి. ఇక్కడి నుంచి వెళ్ళాలన్న ఆలోచన మానేసుకో, ఎందుకంటే నేను నిన్ను వెళ్ళనివ్వను. అబ్బా. హనీ, హనీ. హా అమ్మా. ఆ అబ్బాయి ఎవరు? అదే మోహిత్ని పిలు ఒకసారి. మోహిత్, మోహిత్, మళ్ళీ ఏ పెంట పెట్టిందో ఏంటో. మోహిత్. ఓ, ముగ్గురున్నారా? రైట్ టైం. ఒక మగాళ్ళ వెళ్ళాలరా. మగాళ్ళ ఏంటి, మగాడినేగా. చిన్న కర్మ. మార్నింగ్ ఆంటీ. చాలా ఎర్లీగా లేచినట్టున్నావే. మోహిత్, ఆంటీ, నాకు యోగా చేయడం అలవాటు. లాట్ ఆఫ్ ఎక్సర్సైజెస్, ఆసనాల్స్. యోగా? యా. అవునవును, విడయాసనలు వేస్తాడు. రాత్రి చూసా. ఆ అబ్బాయిని చూసి నేర్చుకోండి. మీరు తప్ప అందరూ డిసిప్లైన్ గానే ఉన్నారు. పాపం వీళ్ళేం చేశారు? స్కిటోస్. ఏదో ఒకటి చెప్పమంటే మమ్మల్ని ఇలా అరికిస్తావా? దొంగ సచ్చిన. భలే హెల్ప్ చేసింది నాకు. ఇవి ఏ యాంగిల్స్ అర్థం కావట్లేదు. సిగ్గు లేకుండా ఎలా నవ్వుతున్నాడు చూడు, ఇడియట్. నువ్వు అంత సీరియస్గా చూడకే. అయినా మీ అమ్మని సీరియస్ అవుతుంది నాకేం తెలుసు? అయినా నీకు మా అమ్మ గురించి చాలాసార్లు చెప్పా కదరా. సారీ. అయినా నువ్వు చేసిన దానికన్నా నీ చేసిన తక్కువేగా. ఛీ, బుర్రలేదు వీడికి. ఇప్పుడు నేను తప్పేమన్నా? ఈ కపుల్స్లోనే మా జీవితం కూడా ఇంట్లోనే తగలడింది. బయటికి వెళ్దామని అడుగుదాం. సిగ్గు లేకుండా కాల్ చేస్తున్నాడు చూడు.
ఏంటి? అలా బయటికి వెళ్దామా? నేను చచ్చినా రాను. సరే, నేను వచ్చి నీకు ముద్దు పెట్టేస్తా. దా, మన్న పక్కనే ఉన్నాడు, వచ్చి వాడి ముందు పెట్టు. ఏంటి ఎలా తయారయ్యావు? నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతా, ఇది ఫిక్స్. హా, వద్దులే, నేనే వస్తా. సరే, నేను బీచ్ చివరి ఉంటా, త్వరగా వచ్చేసేయ్. చెల్లి వీడు కలిసి ఏమైనా చచ్చే వీడు తేడాగడలే. వెళ్దామా? నేను రాను. ఇప్పుడు నేనేం చేశానే? నువ్వు సారీ చెప్పు, అప్పుడు వస్తా. సారీయా? నేనా? ఛాన్సే లేదు. అదంతా నాకు తెలీదురా. ఇప్పుడు నువ్వు సారీ చెప్తావా చెప్పవా? సరే, సారీ. కొంచెం ముద్దుగా. సారీ. వెళ్దామా? కళ్ళతో సైగలే మాటలే లేవులే, నవ్వులో తెలిసిన మాటే మాయతో లాగుతూ మౌనమే చూపుతూ మత్తులో నన్ను ముంచెలే. నదిలా రాగాలే నాలో సాగేలే, నిన్నే కలిసే వేళలో కదిలే మౌనాలే ఎదలో భావాలే నీలా వెలిగే మాయలో. నువ్వే చూస్తే చాలులే మనసే ఆగదే, కుదురే లేనే లేదులే నీ వల్లే. ఎదురే ఎదురే తిరిగిన ఏంజల్ నువ్వులే, అదిరే అదిరే వెన్నెలే నీవులే. ఏ వైపుగా నువ్వు వెళ్ళినా ఆ వైపు చేరైన అడుగే ఏమున్నదో ఈ హాయిలా ఆడేను పాడేనిలా. ఏదేమైనా నీతో ఉంటా, నువ్వు తప్ప నాకైనా ఇంకెవరే. నువ్వు తిట్టినా నువ్వు కొట్టినా నీ వెంటే నేనే ఉంటా. నేనెగిరెగిరే ఓ నీ ప్రేమలో దడిచానే, జతగా పడినా ఓ నీ నీడలోనే అడుగే వేసనే. నువ్వే చూస్తే చాలులే మనసే ఆగదే, కుదురే లేనే లేదులే నీ వల్లే. ఎదురే ఎదురే తిరిగిన ఏంజల్ నువ్వులే, అదిరే అదిరే వెన్నెలే నీవులే. రాజ్, రాజ్. ఇప్పుడే ఆఫీస్కి వెళ్ళాడమ్మా. ఓ, గ్రాసరీస్ కొనడానికి మార్కెట్కి వెళ్తున్నా. నీకేమైనా కావలిస్తే కొనుక్కుంది గానీ రా. అన్నయ్య ఆఫీస్కి వెళ్ళాడు, అమ్మ కూడా వెళ్ళిపోతుంది. వాడు నేను కలిసి హ్యాపీగా ఉండొచ్చు. ఏంటి వస్తున్నావా రావు చెప్పడానికి ఇంతసేపా? ఆ, నాకేం అవసరం లేదమ్మా. అయినా ఏం తీసుకున్నా ఇంట్లో అందరి గురించి ఆలోచించి తీసుకుంటావుగా. సరే, నేను వెళ్తున్నా, 1/2 అవర్లో వస్తా. ఆంటీ, బయటికి ఎక్కడికైనా వెళ్తున్నారా? గ్రాసరీస్ కొనడానికి సూపర్ మార్కెట్కి వెళ్తున్నా. నా ప్లాన్ వేస్ట్ చేయకురా. చెట్టంత మగాన్ని పట్టుకొని హా? అదే చెట్టంత మనిషిని పట్టుకొని నన్ను అడగకుండా మిగతా వాళ్ళు అడుగుతున్నారేంటా అని. వీడికి నిజంగానే బుర్రలేదు.
సరే పద. థ్యాంక్స్ ఆంటీ. ఈ దెబ్బతో ఆంటీ సెట్. ప్లాన్ అంతా స్పాయిల్ చేసావు. నాకేం తెలీదు. మోహిత్ ఏంటిది? లే పైకి. అంటే బయటికి వెళ్ళేటప్పుడు పెద్దోళ్ళకి దండం పెడితే మంచి జరుగుతుందని. సరే పద వెళ్దాం. మీరు ఎప్పుడు ఇంతేనా ఆంటీ? అంటే అంటే మీరు ఎక్కువ మాట్లాడరా అని. హా, అర్థమవుతుంది. మీరు ఆకాంక్షని రాజుని ఎలా కంట్రోల్లో పెట్టారో చూస్తే మా నాన్న మీ దగ్గరికి వచ్చి కోచింగే తీసుకోవాలి. యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి మా నాన్న ఎంత కంట్రోల్లో పెట్టాలని ట్రై చేసినా పెట్టలేకపోయాడు. ఆంటీ, ఆకాంక్ష చెప్పేది మీరు చాలా స్ట్రిక్ట్ అంట. నేను నిజంగా స్ట్రిక్ట్ అయితే నువ్వు నాతో మాట్లాడేవాడవా? మాతో కలిసి ఇంట్లో ఉండేవాడవా? ఎక్కడికి వెళ్ళిపోయి ఇవిడా? ఆంటీ, మీరు గులాబ్ జాములు చాలా బాగా చేస్తారంట. ఎవరు చెప్పారు? అంటే ఆకాంక్ష ఇప్పుడు మీ గురించే చెప్తూ ఉండేది కాలేజ్లో. ఎంత ఏదైనా నా అంత బాగా అయితే మీరు చేయలేరండి. ఏంటి ఛాలెంజ్ చేస్తున్నావా? ఇంట్లో మీ అమ్మతో కూడా ఇలాగే ఛాలెంజ్ చేస్తావా? మా అమ్మ చిన్నప్పుడే చనిపోయిందండి. పెద్దయ్యే వరకు మా నాన్నగారే చూసుకునేవారు. సరే కానీ గులాబ్ జామ్ అన్నావు కదా, ఎక్కడుందో చూడు, పో వెళ్ళు. గులాబ్ జామే కదా, ఈరోజు ఎలా అయినా సరే నేను చేస్తాను. ఈ రోజు నా చేతితో చేసిన గులాబ్ జామ్ తినాల్సిందే మీరు. ఆంటీ, గులాబ్ జామ్ ప్యాకెట్ దొరికేసింది. హాయ్. హాయ్ ఇదేంటి? మోహిత్. మోహిత్. మోహితేనా? ఇలా దొరికేసానేంట్రా? ఎలా అయినా తప్పించుకోవాలి. ఆంటీ, ఇక్కడ కాదు, ఇదొకటి పక్కన వేరే తీసుకున్నా, దగ్గర ఉంది. మోహిత్. అక్కడికి వెళ్దాం పదండి. అసలు అంకుల్ ఇంట్లో నుంచి గంటేశాడు. ఎక్కడున్నాడో ఏం చేస్తాడో ఒకసారి తెలుసుకుంటే పోలా? ఇంతకీ ఆవిడెవరు? మోహిత్ ఉన్నారు, కాస్త తెలుసుకుంటే పోలా? మోహిత్. అక్కడ బిస్కెట్స్ తీసుకో మోహిత్. గులాబ్ జామ్ లో బిస్కెట్లు ఇస్తే అసలు బాగోదు. ఇప్పుడు మనం ఎలా చేయాలంటే ప్యాకెట్ తీసుకొని. మోహిత్ ఎటెళ్ళాడు? మోహిత్. ఎవరో నిన్ను అక్కడ పిలుస్తున్నారు. చీరలు అమ్ముకున్నాను ఆంటీ. అయితే నీతో పని ఏంటి? ఆవిడ దగ్గర నేను చీర కొనుక్కునేవాడిని ఆంటీ. అర్థమైంది, పద. క్యూడెంటర్ బాబు ఇన్ని క్వశ్చన్లు వేస్తున్నారు. మోహిత్ అటు వెళ్ళాడు. పదండి. ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? మాస్క్ మీరు కూడా పెట్టుకోవాలి. పెట్టుకోకపోతే కోవిడ్ వస్తుంది, సరేనా? మోహిత్, మీరు ఇంకా మాస్క్ కొనుక్కోలేదా? మీరు నాతో మాట్లాడకండి. తప్పించుకున్నాను బాబు. ఆంటీ, షాపింగ్ అయిపోయిందా? మేము వెళ్దాం పదండి. ఎటు వెళ్ళిపోయాడు? ఇది వేసేయండి. మోహిత్, నువ్వు తేడా అని తెలిసాక మీ నాన్న ఇంట్లోంచి గంటేస్తే నీకు బాధ అనిపించలేదా? ఇవిడేంటి ఫీల్ అవుతుంది? తేడా అని తెలిసాక ఎవరు మాత్రం ఒప్పుకుంటారండి? మీరు కాబట్టి ఒప్పుకున్నారు, మంచి మనసు ఉన్నోళ్ళు. అదే మా నాన్న అయితే ఇంట్లో నుంచి గంటేసి. ఈ విషయం ముందే చెప్పిండొచ్చు కదా. అసలు నీ నాన్నరాని మాటలు అన్నాను. పాపం ఎంత బాధపడి ఉంటావో. ఇదిగో తీసుకో. అమ్మాయి మనసు ఎంత బాధపడిందో ఏమో. పాపం. ఈ జీవితం నాకెందుకు ఇలా అవుతుంది? ఆంటీ, ఇక్కడి నుంచి వెళ్దాం పదండి. నేను తెస్తా ఆంటీ. పాపం మంచి చీరలు వచ్చాయి. ఇప్పుడు బాగానే నవ్వుతావు. ఆ పొజిషన్లో ఉంటే తెలిసేది నీకు. అంత సూపర్ మార్కెట్లో మీ ముగ్గురే తిరుగుతున్నారా? అయినా మీ మమ్మీతో నేను వెళ్ళకుండా ఉండాల్సింది. నేనేదో మీ మమ్మీని ఇంప్రెస్ చేయడానికి వెళ్తే అడ్డంగా దొరికిపోయాను. మరి మార్నింగ్ నువ్వు చేసిన పనికి అసలు నీతో మాట్లాడకూడదు అనుకున్నా. అవునే, నేను మీ మమ్మీతో బయటికి వెళ్తే ఎందుకే తన్నావు? మరి తన్నరా? నేనేదో నీతో టైం స్పెండ్ చేయాలని అమ్మతో రానంటే నువ్వు వెళ్ళిపోయావు. ఇప్పుడు కూడా ఎవరు లేరు కదా. ఇప్పుడు టైం స్పెండ్ చేద్దాం.
ఎవరైనా వస్తారు, దూరంగా వెళ్ళు. ఇప్పుడు అప్పుడే రారులే. నిన్ను చూస్తుంటే ముద్దు పెట్టాలని ఉంది. అన్నయ్య ఏం చేస్తున్నావురా? అరే 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 అన్నయ్య, ఇలాంటివి ఎన్ని సినిమాలో చూడలేదే. ఇప్పుడు వీడెళ్ళి మీ అమ్మకి చెప్పడం, మీ అమ్మ నన్ను అబద్ధం చేసుకోవడం, నీ పంచాయతీలు ఎందుకే? ఏం చెప్పకుండా ఇప్పుడే చెప్పేసాయి. అరే అన్నయ్య సారీ రా, నాకు వేరే ఆప్షన్ కూడా లేదు. వీడికా జాబు పని రెండూ లేవురా. అంతేనా? ఇలా చెప్తే వీడే కాదే, నీకు కూడా కన్విన్స్ అవనే. ఏంటి నువ్వు? బావా, నీ చెల్లెదో మాట్లాడుతుంది వినొచ్చు కదా. బావెవరా నీకు బావా? మీ చెల్లి నాకు గర్ల్ ఫ్రెండ్ అయితే నువ్వు బావ కాక బావమరిది అవుతారా? ఎవరా నువ్వు? నా చెల్లి లవ్ చేసి మా ఇంటికి వస్తావా? ఏం చెప్పి మెల్వెట్ చేశారు దీన్ని? అది కాదు చెప్పు. ప్లీజ్ అన్నయ్య. నోరు మూయ్. సిగ్గుండాలే. ఏ ధైర్యంతో విని ఇంటికి తీసుకొచ్చావే? అన్నయ్య అది కాదన్నయ్య, ఒకసారి నేను చెప్పేది ఏం విను చెప్తావే? అన్నయ్య. ఏం చెప్తావు? నీ పాటికి నువ్వు డిసిషన్ తీసుకొని నన్నే కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తావు నువ్వు. ఆహా, ఒక్కసారి నేను చెప్పేది విను చాలు. ఏం చెప్తావు? ఏం చెప్తావు? అన్నయ్య, ఒక అమ్మాయి ఒక అబ్బాయిని లవ్ చేయాలంటే చాలా ఆలోచిస్తుంది. ఫ్యామిలీ, సొసైటీ, సిచ్యువేషన్స్ అన్నీ ఇవేవి ఆలోచించకుండా ఒక అబ్బాయిని తను లవ్ చేస్తుందంటే తన్ని ఎంత నమ్ముండాలి, ఎంత అర్థం చేసుకొని ఉండాలి, ఎంత ఆలోచించి ఉండాలి. ఇవేవి మీకు తెలియవు. నేను వీడిని లవ్ చేయడానికి వీడేమి రోజు నన్ను ఫాలో అయ్యో 4 గిఫ్ట్లు ఇచ్చో 2 మాయ మాటలు చెప్తేనో నేను వీడిని లవ్ చేయలేదు. అసలు ప్రేమ అంటే ఏంటో చూపించాడన్నయ్య. నా ప్రతి ప్రాబ్లంలో తను నాకు తోడుగా ఉన్నాడు. నీతో షేర్ చేసుకోలేనివి, అమ్మతో పంచుకోలేని నా బాధలన్నీ తీరుస్తూ నన్ను హ్యాపీగా చూసుకున్నాడు. మీరు అనుకోవచ్చు కావాల్సిందల్లా ఇస్తున్నాం, కోరిందల్లా ఇస్తున్నాం, ఇంకేం ప్రాబ్లమ్స్ ఉంటాయని. మీరెప్పుడైనా నాతో కూర్చుని ప్రేమగా నాతో మాట్లాడితే కదా నా ప్రాబ్లం ఏంటో తెలిసేది. నువ్వు కూడా నన్ను ఎప్పుడు దగ్గరికి తీసుకోలేదు. అమ్మ నాకు అంత ఫ్రీడమ్ ఇవ్వలేదు. అలాంటి టైంలోనే వీడు నాకు పరిచయం అయ్యాడు. చిన్నప్పటి నుంచి మిస్ అయిన ప్రేమనంతా పరిచయం చేశాడు. నా మీద నీకు ఇంత లవ్ ఉంది? ఇంతకు వీడు ఏం చేస్తుంటాడే? వీడికి యాక్టర్ అవ్వాలని డ్రీమ్ అన్నయ్య. రీల్స్ గట్రా చేసేవాడు. అది చూసి వాళ్ళ నాన్న కోపం వచ్చి ఇంట్లో నుండి తోసాడు. కనీసం టిఫిన్ కి కూడా డబ్బులు ఇవ్వలేదు అన్నయ్య. టిఫిన్ డబ్బులు ఇచ్చాడే? టిఫిన్ కూడా డబ్బులు, అదే టిఫిన్ కి తప్ప దేనికి డబ్బులు ఇవ్వకుండా తోసేశాడు. నువ్వేం చేసినావు నీకు అర్థమవుతుందా? ఆవిడ గారికి అబద్ధం చెప్పి నీ బాయ్ ఫ్రెండ్ ఇంట్లో తెచ్చిపెట్టుకుంటావా? ఆవిడ తెలిస్తే ఏమవుతుందో తెలుసా? ఇందులో తన తప్పేం లేదు రాజ్. నేనే తన్ని ఇబ్బంది పెట్టాను. నేను ఒక్కరోజు కాలేజ్ బంక్ కొట్టినందుకు నన్ను హాస్టల్లో వేసి 2 months నాతో మాట్లాడలేదు తెలుసా? అలాంటిది నువ్వు ఇంత పెద్ద అబద్ధం చెప్పి ఒక్కసారి కూడా ఆలోచించాలనిపించలేదా నీకు? సారీ రాజ్, మేమంత దూరం ఆలోచించలేదు. ఆలోచించాలి మోహిత్. ఆవిడ గారికి పిల్లల కంటే పద్ధతి ఇంపార్టెంట్. సారీ రాజ్, ఈ ఒక్కసారి హెల్ప్ చేయవా? నేనైతే ఆవిడ గారికి చెప్పను. ఆవిడంతటా ఆవిడ తెలుసుకుంటే దానికి నేనేం చేయలేను. అలా అని మీకు సపోర్టు చేయలేను. హే, ఆంటీకి తెలియదు కదా, తెలిసినా నేనున్నా కదా. సారీరా, నేనంత ఆలోచించలేదు. ఇప్పుడు అమ్మకి తెలుస్తుందని ఊహించుకుంటుంటేనే అన్నయ్య అని చెప్పడు కదా. నువ్వే భయపడితే ఎలానే, నేనున్నా కదా. బావా, బావా నేను నీతో మాట్లాడాలి. ఏదో మాట్లాడతాడంట. అవసరం లేదు. అయ్యో బావా, నేను నీతో ఒకసారి మాట్లాడాలి. ఏం అవసరం లేదు. వస్తాడంట, వస్తాడు యదవ. సిగ్గు లేకుండా మా ఇంటికి వచ్చింది కాకుండా మరి నాతో పాటే వస్తానని పెద్ద బిల్డప్. అంటే వేరే ఆప్షన్ లేక వచ్చాను బావా. అరే నువ్వెప్పుడెక్కారా? అంటే నువ్వు ఉండే ఫ్రస్ట్రేషన్ లో నీకు తెలియట్లేదు కానీ నేను ఇంటి దగ్గరే ఎక్కాను. నీ అబ్బా. ఛా. నువ్వు కస్టమర్ అయితే నాకేంటి? పెట్టిన అడ్రస్ లో ఉండవు కానీ సోది ముండ కొబ్బరిలో అని చెప్తావు. ఏయ్, శ్రీ శ్రీ కార్తిక్ సుబ్బరాజ్ ఏం చెప్పాడో తెలుసా? చేయి, అంతేగాని నాతో అతి చేయక. బావా అది కాదు బావా. బావా బావా. ఏ చల్బే, నాకు 3 దొబ్బింది. రైడ్ క్యాన్సిల్ చేసి మింగి. సరే సరేలే. వీడికి బతిమాలు బొక్క. ఇప్పుడు ఏం చేయాలి?
ప్రేమ అంటే ఇదేనేమో. అది. మ్మ్. మళ్ళీ రోడ్ ఎక్కావు మ్మ్. అంటే ఏదో జరిగే ఉంటదిలే. అంటే అదేంటోరా, నా బండి ఎక్కినోడి కల్లా గ్రాముల్లో కిలోల్లో దరిద్రం చుట్టుకుంటే నీకు టన్నుల్లో చుట్టుకుంది. పదా ఆ చాయ్ బడ్డి దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుందాం. బండి ఎక్క నడు. మ్మ్. ఓకే. Raj? Is everything fine? యా ఐమ్ గుడ్. Okay, let's continue. So, and this is about the presentation. So, Raj will share you all the details. Okay? See you soon. Bye. Raj, come to my cabin. యా షూర్. పృథ్వీ, చెప్పరా రాజ్, ఎందుకలా డల్గా ఉన్నావు? నేను నార్మల్గానే ఉన్నానే. అర్థమవుతుంది నువ్వు నార్మల్గా ఉన్నావా లేదా ఎలా ఉన్నావా అని. మళ్ళీ ఏంటి, అమ్మతో గొడవ? అమ్మ ఏం చేసిన నీ మంచి కోసమే కదా. స్ట్రిక్ట్గా ఉందంటే కారణం నీ కోసం ఏదో. సార్ అమ్మ కాదు, ఆకాంక్ష. వాట్? ఆకాంక్షనా? మ్మ్. మ్మ్. అంతా బానే ఉంది కానీ నువ్వు వేసిన ఫ్లాష్ కట్లో వాళ్ళ ఫాదర్ ఎక్కడ లేడేంటి? వాళ్ళ ఫాదర్ చిన్నప్పుడే చనిపోయారు. సో ఫాదర్ అయినా అన్నైనా అంతా రాజే అన్నమాట. చూడు మోహిత్, చిన్నప్పటి నుండి పిల్లలకి ఇంట్లో ప్రాపర్ లవ్ దొరకలేదనుకో వాళ్ళు బయట వాళ్ళ నుండి కోరుకుంటారు. అలానే నీ గర్ల్ ఫ్రెండ్ నీ దగ్గర కోరుకుంది. నీ గర్ల్ ఫ్రెండ్ చేసిన తప్పే, కానీ యాజ్ ఎ బాయ్ ఫ్రెండ్గా దాన్ని సరిదిద్దడం నీ రెస్పాన్సిబిలిటీ. మీ బావ ఎలానో మీ లవ్ మ్యాటర్ ఇంట్లో చెప్పనన్నాడు కదా, మీ బావను ఒప్పించే పనిలో పడు. అది సరే, మరి నువ్వెందుకు అలా ఉన్నావు? ఎందుకేంటి పృథ్వీ, హనీ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టింది. తను తీసుకొచ్చి పెట్టింది ఇంట్లోనే కదరా. ఏదో లేచిపోయినట్టు ఫీల్ అవుతున్నావు. అవునులే, ఒకటి లైఫ్ ఇంకొకటికి లైట్గానే ఉంటుంది. ఓవర్ చెయ్యకరా, అర్థమవుతుందా? నువ్వే చెప్తూ ఉండేవాడివి కదరా తన లైఫ్ నీలా అవ్వకూడదని, తనకు నచ్చినట్టు బ్రతకాలి అని. ఎలా అయినా అంటే ఇలానా? ఆవిడ గారికి తెలిస్తే ఏమవుతుంది తెలుసా? అయినా తన ఏజ్ నుంచే కదరా దాటొచ్చాం మనం. ఆ వయసులో మైండ్ ఎలా రన్ అవుతుందో మనకు తెలీదా? రే రాజ్, చిన్నప్పటి నుండి మీ అమ్మ దగ్గర ఎలాగో నీకు ఫ్రీడమ్ దొరకలేదురా. ఆ ఫ్రీడమ్ వాల్యూ ఏంటో నీకు తెలుసు. హనీ విషయంలో అలా చెయ్యకరా. వేరే వాళ్ళకి నచ్చినట్టు బ్రతకడం కంటే నరకం ఇంకొకటి ఉండదు బావా. అయినా అర్థం అపార్థం ఒక్క అక్షరమే తేడా, కానీ సరి చేసుకోవడానికి లైఫ్ టైం పడుతుందా ఆలోచించుకో. మీ బావ గురించి నీకే బాగా తెలియాలి, లేదంటే ఒక ఆప్షన్ ఉంది. ఆప్షనా? ఆప్షన్ ఏంటి? ఏంటి? కాలు పట్టుకోవడం. ఓ కాలా, ఇంకేదో పట్టుకోవాలనుకున్నా. సరే మరి నేను బయలుదేరతా. కసబ్ ఆ. అంటే ఆఫీస్ దాకా డ్రాప్. ఫస్ట్ ఎపిసోడ్లో జీపే చేస్తానన్నావు, ఇప్పుడు వర్క్ చేయలేదే. ఈ ఎపిసోడ్లో చేసేస్తా. నీ వాళ్ళకం చూస్తుంటే సీజన్ అయ్యే వరకు పేమెంట్ ఇచ్చేలా కానీ పద బండెక్కు. ఓకే. సార్ ఎవరి కోసం? రాజని మా బావ సార్ లేరు సార్, వెళ్ళిపోయారు. వెళ్ళిపోవడం ఏంటండి, ఇప్పుడే వచ్చాడు కదా. అపాయింట్మెంట్ ఉండాలి సార్. అపాయింట్మెంట్? అదిగో మా బావ అక్కడే ఉన్నాడు. హాట్ గ్రీన్ టీ. బావ నాకు బుద్ధి వచ్చింది బావ, ఇంకెప్పుడు తప్ప. హాట్గా ఉంది, హాట్ ఉంది. నేను ఆరబడతా బావా.
పదా. లేదు బావా, నా వల్లే కదా పడింది. నేనే ఆరబెట్టాలి బావా, ప్లీజ్ మా బావా. ఆఫీస్లో బ్లోర్ కూడా లేదు. బ్లోవర్ లేకపోతే ఏంటి బావా, నేను ఆరబెడతా కదా. తీ అరే బావా, అరే నేను మోహిత్, పెడతా కదా వద్దు, అవసరం లేదు. బావా, పెడతా అరే, అరే, బావా. షర్టు తీ, తీస్తావ్? తీ. అరే నేను మోహిత్, పెడతా బావా. బావా, మోహిత్, అరే మోహిత్ బావా, వద్దు ప్లీజ్. మోహిత్. అరే కింద చెప్పేది ప్యాంట్ కూడా విను. తడిసిపోయినట్టుంది. అరే, మోహిత్, ప్యాంట్ తీ బావా, అరే, నేను పెడతాను. ప్యాంట్ మీద ఏం పడలేదు మోహిత్. తీ బావా. ప్యాంట్, మోహిత్, బావా, వద్దు. బావా, వద్దు, ప్లీజ్. మోహిత్. అదిగో. దో, నువ్వు బయటికి వెళ్ళు, నేను వస్తాను. బావా, అది కాదు. వెళ్ళు. అబ్బాయా ఏంటి బావా నువ్వు, నీకోసం ఆఫీస్ దాకా వస్తే కనీసం మాట్లాడు. నాతో కూడా మాట్లాడవా? పోనీ మీ చెల్లితో అయినా. నీకోసం చాలా బాధపడుతుంది రాజ్. రాజ్, మోహిత్, నీకు సిబ్లింగ్స్ ఉన్నారా? లేరు. అయితే నీకు చెప్పిన అర్థం కాదులే. అవును, అసలు నువ్వు ఏం చేస్తుంటావు రీల్స్ లైఫ్లో? హీరో అవ్వడానికి ట్రై చేస్తున్నా. ఎప్పటి నుంచి? ముందు చెఫ్గా జాబ్ చేసేవాడిని. ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక రెస్టారెంట్ పెట్టాం. చిన్నప్పటి నుంచి నాకు యాక్టింగ్ అంటే ఇష్టం. సక్సెస్ అవుతావా? చూసా మోహిత్, నేను అవుతా అని వెంటనే చెప్పలేకపోయావు. లేదు రాజ్, నేను చాలా కాన్ఫిడెంట్గా ట్రై చేస్తున్నా. చాలా ఆడిషన్స్కి వెళ్తున్నా, చాలా మంది కాంటాక్ట్ అవుతున్నా. మోహిత్, నేను చిన్నప్పుడు రైటర్ అవుదాం అనుకున్నాను. నా ఫ్రెండ్స్ అందరూ ఫాలో యువర్ డ్రీమ్, ఫాలో యువర్ ప్యాషన్ అన్నారు. ప్యాషన్ని ఫాలో అవ్వాలంటే సాక్రిఫైసెస్ చేయాలి. ఆ సాక్రిఫైసెస్ చేయడానికి మనం రెడీగా లేనప్పుడు మనకి ఏది ఇంపార్టెంటో అది చేయడమే కరెక్ట్. నువ్వేదో మా చెల్లిని ఇష్టపడుతున్నాయని ఇవన్నీ చెప్పట్లేదు మోహిత్. ఇంతకీ ఫస్ట్ నువ్వు ప్రపోజ్ చేసావా లేక మా చెల్లినా? ఏంటి మీ చెల్లి? ఊరుకోండి స్వామి, సంవత్సరం తిప్పించుకుంది. అయినా మీ చెల్లి బంగారం అబ్బా. మీ అమ్మకి అంత భయపడే తను మీ ఇద్దరికి అబద్ధం చెప్పి నన్ను మీ ఇంట్లో పెట్టుకొని చూడు, అప్పుడు ఫిక్స్ అయ్యా నేను ఇంక తను వదులుకోకూడదని. పోనీలే, ఆవిడ గారు లాంటి పద్ధతి గల అబ్బాయిని తీసుకొచ్చి ఎక్కడ ఆకాంక్షనిచ్చి పెళ్లి చేశారో అనుకున్నా. నువ్వు నాకు తగిలావు. అదే ఆకాంక్షకు తగిలావు. అంటే నేను నీకు ఓకేనా? అవును, మా చెల్లిని ఫస్ట్ టైం ఎక్కడ చూసావు? అదా, అన్నయ్య మాట్లాడలేదని ఇంకా అలకలోనే ఉన్నట్టుంది. గుడ్ మార్నింగ్. ఒసే, మొన్న నైట్ నుంచి అలానే పెట్టావే ఫేసు, కాస్త మాట్లాడే. మాట్లాడి కూల్చే బావా. గుడ్ మార్నింగ్ హనీ. గుడ్ మార్నింగ్ అన్నయ్య. కోపం పోయిందా? పోయింది. అమ్మకి చెప్పనులే. థ్యాంక్ యూ రా. కానీ మీరు మాత్రం ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా చెప్పేయండి. అమ్మ వచ్చింది, జాగ్రత్త కవర్ చేయండి. ఒసే, అమ్ముందే ఇక్కడ మేము కూడా ఉన్నాం. చట్నీ కాస్త వేసుకో బావా. పర్లేదు బావా, చట్నీ కాస్త వేసుకో బావా. వద్దు మోహిత్. అరే వేసుకోమంటే. అరే వద్దంటే. అరే వేసుకోమన్నానా? వద్దు మోహిత్. చాలు. అరే వద్దంటుంటే. ఎన్నిసార్లు చెప్పానో తినేటప్పుడు మాట్లాడొద్దని. కామ్గా తినండి. ఏంటి వీళ్ళిద్దరూ? మోహిత్ అంటే ఓకే, రాజ్ ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నాడు? వీళ్ళు ఇలా చేస్తున్నారా లేక నాకు అలా అనిపిస్తుందా?
ఏంటి బావా తెగ వర్కౌట్ చేస్తున్నావు? ఏంటి మ్యాటర్? లైఫ్లో ఫోకస్ పెరగాలంటే వర్కౌట్ చేయాలి. వర్కౌట్ చేస్తే ఫోకస్ పెరిగిపోద్దా? వర్కౌట్ చేస్తే ఫోకసే కాదు, బాడీ కూడా పెరుగుతుంది. అసలే యాక్టర్ అవ్వాలనుకుంటున్నావు, యాక్టర్కి బాడీ కూడా చాలా ఇంపార్టెంట్. అయితే నేను ట్రై చేయొచ్చా? రా. చాలా పెయిన్ అవుతుంది బావా. కదా, నాకు కూడా చాలా పెయిన్ ఉంది. ఎన్ని డేస్ ఉంటుందంటావు? ఓ 2 రోజుల్లో తగ్గిపోద్ది, అప్పుడు మళ్ళీ ట్రై చేద్దాం. చాలా లొకేషన్ సెట్ అయింది, జనాలు కూడా వచ్చేసారు, ఇంకా స్టార్ట్ చేయడమే. దీనమ్మా సార్, అదే నా రీల్స్ చూసి పిలిచారు. రీల్ స్టార్ నువ్వేనా? యా. నువ్వు రావడం లేట్ అయ్యేసరికి వేరే వాడిని పెడదాం అనుకున్నాను. సార్ నేను డైలాగ్స్ బాగా చెప్తా సార్, వెంటనే ఇచ్చినా నేను కన్వే చేయగలను సార్. అవేం వద్దమ్మా, అక్కడ జనాలు నించున్నారు కదా, హా. ఆ జనాల్లో నించుంటే సరిపోతుంది. ఈ కోడ్ తీసి నించు. సార్ అలా అంటారేంటి సార్? హీరో గారు వచ్చారు, నువ్వు వెళ్ళమ్మా, నా టెన్షన్ అయ్యి. అరే అందరూ ఎలర్ట్ ఉన్నా, హీరో గారు వచ్చారు. నువ్వేనా? హా. రా, జాగ్రత్త చేసి దా అమ్మ, లేట్ అవుతుంది. సార్ ఇంకాస్త ఏమైనా? నీకు ఇవ్వడమే ఎక్కువ, వెళ్ళు. అన్నా మీరు యాక్టర్ కదా, అంటే అక్కడ డైలాగ్స్ బాగా చెప్తుంటే చూశాను. థ్యాంక్ యూ. అన్నా నాకు కూడా ఏమైనా ఛాన్సెస్ ఇప్పిస్తారా? ఛాన్సెసా? నువ్వేం అవుదాం అనుకుంటున్నావు? ఏముందన్నా, మంచిగా రీల్స్ చేసి రన్నింగ్లోకి వెళ్ళి ఒక సూపర్ స్టార్ అవ్వాలనుకుంటున్నానన్నా. తమ్ముడు, సూపర్ స్టార్ అవడం అంటే సోమవారం వచ్చి శుక్రవారం అయిపోవడం కాదు. దాని వెనకాల చాలా కష్టం ఉంటుంది. యాక్టర్ అవ్వాలంటే యాక్టింగ్ ఒకటి వస్తే చాలు, కానీ సక్సెస్ అవ్వాలంటే పేషెన్స్ ఉండాలి. నేను చూస్తుంటే అది చాలా తక్కువ ఉన్నట్టుంది. ముందు నువ్వు పేషెన్స్ పెంచుకో, తర్వాత సూపర్ స్టార్ అవుతుంది. ఉంటా. మోహిత్, ఏంటి షూట్కి వెళ్తే నన్ను కంప్లీట్గా మర్చిపోతావా? ఒక ఫోన్ లేదు, మెసేజ్ లేదు. హా? ఓయ్, ఏంటి డైలాగ్స్ అన్నీ షూట్లోనే అయిపోయా? ఇంకేం మాట్లాడవా నాతో? నీకు నచ్చిన రోలే కదా, షూట్లో ఏమైనా అయిందా? షూట్లోనే ఏదో అయింది. అయినా ఇలాంటివన్నీ కామన్ అని నీకు తెలుసు కదా, మళ్ళీ ఎందుకు మొహమ్మలా పెడతావు? మాట్లాడవా నాతో? ఇప్పుడు చూసారు, ఇప్పుడెలా? ఆంటీ ఐఎమ్ రియల్లీ సారీ అంటే ఐ కెన్ ఎక్స్ప్లెయిన్. ఇది నిజంగా నాతో.
నేను చెప్పేది విను. అంటే ఇందులో ఆకాంక్ష తప్పేం లేదంటే, నేనే ఫోర్స్ చేసి ఇంట్లో ఉండేలా చేశాను. అంటే నేను బిజినెస్ మేనేజ్మెంట్ కూడా నేను కంప్లీట్ చేశాను. అంటే బయటికి వెళ్ళి చెఫ్గా పని చేసుకోవచ్చు, కానీ రీల్స్ అంటే ఇంట్రెస్ట్ అంటే ఇంట్రెస్ట్ నువ్వే కదా అంటే చేయాలి. అయినా మీ అమ్మాయిని లవ్ చేశా అంటే, లవ్ అంటే వదిలేసేది కాదు, పెళ్లి చేసుకున్నా. ఎన్ని అంటున్నా ఆవిడ ఎక్కడే చూస్తున్నారంటే నా మీద కోపమేమో చూడలేదు, ఏం మాట్లాడలేదు బావా. ఆవిడ గారు ఎండలో తిరిగి ఇంటికి వస్తే ఏదో ఇలాగే స్ట్రక్ అయిపోతారు. ఏం నిజమా? నిజమే. అంటే నేను ఇప్పటి వరకు చెప్పింది మరి చెప్పచ్చుగా. నువ్వు ఫ్లోలో ఉన్నావుగా, కంప్లీట్ చేయి. ఏమే నువ్వైనా నన్ను ఎక్కడ చెప్పనిచ్చావు? అయినా నా గురించే చెప్తున్నావు కదా అని వింటున్నా. మరి ఇప్పుడు ఈవిడికెలాగా? అలా ఆగవే, గ్లాసెస్ ఇస్తా. ఏమైంది? ఏం లేదమ్మా. తీసుకోండి. ఏంటి వాటర్? పద కూర్చుందాం. ఏంటి బాబా ఇది? కాసేపు అంతా నాశనం అనుకున్నాను. ఎక్కడ జబ్బురా బాబు. మరి ఇంట్లో ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకోవాలి కదా, తెలుసుకోకపోతే ఎలాగా? ఇదిగో అమ్మా, ఇంతకు మీరు ఏం కొంచెం చేశారు? అంత వాటర్ టెన్షన్ పడ్డారు. అలా ఆంటీ రావడం, సడన్ గా చూడడం, మేమిద్దరం హక్ చేసుకుని ఉండడం, అంతా అలా అయిపోయింది. హాల్లో హక్ చేసుకున్నారా? నువ్వేదో మంచోడు అనుకున్నాను కదరా. ఛీ, లేదు బాబా, తనేదో జస్ట్ ఇలా హక్ చేసుకుంది అంతే. మీరు చాలా లిమిట్స్ దాటుతున్నారు తెలుసా. మీరెవరు నాతో మాట్లాడకండి. బయట దిష్టి తీసుకుంటాను కదా. రాజ్, నా మీద కోపడ్డావా? కోపడ్డాను. నీ మీద కోపడ్డాను, ఆ చెల్లి మీద కోపడ్డాను, మా అమ్మ మీద ఆల్రెడీ నాకు కోపం ఉంది. బా, ప్రతిసారి నువ్వు ఇంతే. నువ్వు ప్రతిసారి ఇంతే. నువ్వే ఇంత. నువ్వురా, నువ్వు. నేనేం చేశా? ఏంటో అంతలా కొట్టుకుంటున్నారు, మాకు చెప్పొచ్చుగా. మా విషయాలు మీకు అర్థం కావులే. అబ్బో. సరే, నేను పోయి ఫ్రెష్ అప్ అవుతా, నువ్వు కూడా పో ఫ్రెష్ అప్ అవ్వు. లేదు, నేను మళ్ళీ ఫ్రెష్ అప్ అవుతా. అరే, షూట్ చేసి స్ట్రెయిన్ అయిపోయింటావు, పద నువ్వు కూడా ఫ్రెష్ అప్ అవుతావు. సరే. వీళ్ళిద్దరి గురించి ఏదో ఒకటి ఆలోచించాలి. ఏంటి బావా, ఈరోజు ఎక్సర్సైజ్ చేయట్లేదా? ఎప్పుడు ఎక్సర్సైజ్లే కాదు, యోగా కూడా చేయాలి. యోగాలో ఇదొక ప్రక్రియ. ఆ ప్రక్రియ పేరే కపాలభాతి. కపాలభాతి చేస్తే మెమరీ పవర్ అనేది పెరుగుతుంది. దాన్ని ఎలా చేయాలో చూపిస్తాను, చేస్తావా? ఓకే, డన్. సో ఫస్ట్ మటమై. ఓకే. తర్వాత చేతులు ఇలా పెట్టు, స్ట్రైట్ ఉండాలి బాడీ. ఊపిరి గట్టిగా పీల్చు, వదులు. ఎగ్జాక్ట్లీ, మరోసారి. ఓకే. ఏంటి శబ్దం? హనీ, హనీ, లేవే. ఏంటమ్మా, ఏదో శబ్దాలు వస్తున్నాయే, లే. ఈ టైంలో ఎవరు సౌండ్ చేస్తారమ్మా? నువ్వు పడుకో అమ్మా. అది కాదే, ఏదో ఒక రకంగా ఉన్నాయి సౌండ్లు, ఒకసారి విను, లే. అర్ధరాత్రి 3 అవుతుందమ్మా, ఈ టైంలో ఏంటమ్మా? నువ్వు పడుకో అమ్మా, సౌండ్ లేదు ఏం లేదు. అంతే అంటావా? మేడం, మాటికి మీద పడుతున్నాడు మేడం. అబ్బాయే కదా, ఏదో అమ్మాయి పడినట్టు ఎందుకంత చిరాకు? దీనికి కూడా కంప్లైంట్ చేయాలా? మీకు అలానే ఉంటుంది మేడం, కానీ ఈ మధ్య అబ్బాయిలే. మొన్న మా అన్నయ్య వాళ్ళ ఆఫీసులో 2 అబ్బాయిలను చూసా మేడం. చిచ్చి, నా మాటల్లో చెప్పలేను.
వీడి బాధ నా బాధలాగే ఉంది. సరే, అతని మీద పడుకుంటే చూసుకో. క్లాస్కి వెళ్ళండి. నువ్వు నేను ఆకాంక్ష నైన్ మూవీకి వెళ్దాం. అలాగే. వీళ్ళేంటి ఇక్కడ? షెఫ్ గారు మీకోసం మంచి డిష్ ఏదో రెడీ చేశారు. ఊరుకో, ఇద్దరం కలిసే కట్ చేసాం. సరే మీకోసం గుత్తొంకాయ కూర కలిసి చేసాం. మీ ఇద్దరు కలిసి చేశారా? కలిసే చేసాం. ఏంటో మేడం, మళ్ళీ ఏంటి? మీ స్టూడెంటేనా? ఉమ్, అట్టయినట్టున్నాడు. నువ్వు కూడా మా ఇంటికి వచ్చే చేసుకుందాం. ఏంటి వంట. సరే అండి, మాకు టైం అవుతుంది, వెళ్తాం. వెళ్ళండి. మర్చిపోకు. ఏంటి రేడియో? ఏమోలే పదా. మేడం, నేను చెప్పింది వీళ్ళ గురించే మేడం. వీళ్ళ? అవును మేడం, వీళ్ళే. బావా, ఇలా రోజు యోగా చేయడం బానే ఉంది కానీ బ్యాక్ పెయిన్ మాత్రం చాలా గట్టిగా ఉంది బావా. కదా, నాకు కూడా చాలా ఎక్కువగా ఉంది. దీనికి ఏం చేయాలంటావు? నా దగ్గర దీనికి ఒక ఐడియా ఉంది. అవునా? లే చెప్తా. లే. సో మోహిత్, చేతులు ఉన్నాయి కదా, ఇలా పెట్టుకో. ఓకేనా? తల పైకి ఉండాలి, ఇట్లా తిరుగు. ఓకేనా? ఇప్పుడు బాడీ లూజ్ వదిలే వదిలే. ఎలా ఉంది? అదిరిపోయింది కదా. నేను నీకు చేయనా? నాకు కూడా చేయవా? ప్రతిసారి సౌండ్లేంటి? ఏంటిది? అంటే బ్యాక్ పెయిన్ వచ్చింది, అలా పట్లు ఇరుక్కుంటున్నాం. అయినా ఈ టైంలో ఏంటి? మరి అది రాజ్, నువ్వు వెళ్ళి సోఫాలో పడుకో. అది నువ్వు ఈ రూమ్ లో పడుకో. వెళ్ళు. బావా, నీకోసం జ్యూస్ చేశా. రే, ఆవిడ వస్తున్నారు, ఆవిడ ముందర బావా అని పిలవకు. నేను ఆవిడ పర్మిషన్ తీసుకుని బావా అని పిలుస్తా. వద్దురా. ఆంటీ, రాజుని నేను బావా అని పిలవచ్చా? చూసావా, ఒప్పుకున్నారు. నువ్వు గ్రేట్రా బాబు. మోహిత్, రాజ్ రూమ్ లో ఇబ్బంది అనుకుంటే హాల్లో పడుకోవచ్చు. నాకేం ఇబ్బంది లేదంటీ, నాకు బానే ఉంది. అదేంటండి, వాడు హాల్లో పడుకుంటే నేను ఎలా పడుకోవాలి? అంటే మేము రోజు వర్కౌట్ చేసుకుని పడుకుంటాము, అలా అలవాటు అయిపోయాడు నాకు. హాల్లో ఇబ్బంది అనుకుంటే మా రూమ్ లో వచ్చి పడుకో. ఈ ఐడియా ఏదో బాగుందండి, ఏమంటావు రాజ్? లేదండి, నేను అసలు ఒప్పుకోను. ఏ, ఎందుకు? లేదండి, నేను ఒప్పుకోనంటే ఒప్పుకోను. ఆ అబ్బాయికి ఇష్టం లేదేమో, వదిలే. లేదండి, వాడు నా రూమ్ లోనే ఉండాలి, నాతోనే ఉండాలి, అదే కరెక్ట్. ఏ, ఎందుకు? ఆంటీ, నా వల్ల మీరెందుకు గొడవ ఆడుకోవడం? నేను రాజ్ రూమ్లోనే పడుకుంటాను. ఓకేనా రాజ్? ఓకే. వీళ్ళిద్దరి విషయం అమ్మ డౌట్ రాలేదు కదా. ఏం చేసినా లాభం లేనట్టుంది. ఇద్దరు బాగా కలిసిపోయినట్టున్నారే. అంటే అవునండి, వీడు నేను వదిలి అస్సలు ఉండలేను. వీడు మ్యాగ్నెట్ లాంటాడు, మనుషుల్ని ఇలా లాగేసుకుంటాడు. ఒరే అన్నయ్య, నువ్వు ఒకరితో ఎంత క్లోజ్ గా ఉంటాం ఫస్ట్ టైం చూస్తున్నారా? అదేంటో, నాలో అలాంటి టాలెంట్ ఉంది, ఎవరినైనా ఇట్టే అట్రాక్ట్ చేసేయగలను. చాలా చాలా రే. అసలు జరగకూడదు. రాజెందుకు ఇలా మారిపోతున్నాడు? వీడే నాకేం చెప్పడు.
ఎందుకో డిస్టర్బ్డ్గా ఉందిరా. ఆవిడ ఇంకొకరిని డిస్టర్బ్ చేయకుండా ఉంటే చాలు. తను డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ లేదులే. ఏదో ఉందిరా. నీ చిట్టు పొరకు అంత పొద్దున పెట్టకే, అరిగిపోతుందేమో. ఏంట్రా ఏంటి ఏంటి ఎక్కువ చేస్తున్నావ్? ఒసే, ఒసే, నీకు ఇప్పుడు తగులుతుంది, కాదురా. తగులుతుంది. వెళ్ళి అవని అప్పుడు చెప్తా నీ పని. తగులుతుందే. మోహిత్, ఏదైనా ప్రాబ్లం ఉంటే నా ఇంటికి వచ్చే. థ్యాంక్స్ బావా. అబ్బో, ఇలా బొంగ ముద్దు పెట్టి అంత క్యూట్గా అలక్కే. ఇలా అయితే నువ్వు ముందు పుట్టి తర్వాత అలక పుట్టిందేమో అనుకుంటారు. మ్మ్. ఏయ్, మీకు ఇచ్చింది లవ్ పర్మిషన్ మాత్రమే, ఇంకో దానికి కాదు. లిమిట్స్లో ఉండండి. అమ్మా ఆంటీ, 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 ఆంటీ. ఏంటి హనీ, మీ మమ్మీ గారు ఎండలో తిరిగితేనే కదా ఇలా ఇంట్లో తిరిగినా స్టక్ అయిపోతారా? అదేంటో కానీ ఆంటీ, మీరు ఎగ్జాక్ట్లీ కరెక్ట్ టైంకి వస్తారు తెలుసా. ఇప్పుడు కానీ నేను మీ అమ్మాయిని లవ్ చేస్తున్న విషయం కానీ, ఇదంతటికీ మీ అబ్బాయి సపోర్ట్ చేస్తున్న విషయం కానీ తెలిసిందే అనుకో, మీరు లాగిపెట్టి కొట్టేవారు కదా. అది అమ్మా నువ్వు రారా కిందకి. అమ్మా ప్లీజ్ అమ్మా. ఆంటీ నేను అమ్మా చెప్పేది నేను చెప్పేది వినమ్మా. అమ్మా నువ్వు నోర్మి పోరా బయటికి. అమ్మా ప్లీజ్ అమ్మా, మేము చేసిన తప్పే, బట్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఆంటీ, ఇందులో ఆకాంక్ష తప్పేం లేదు. నేనే తనకు ఫోర్స్ చేసి నేను ఇంట్లో ఉండేలా చేశాను. అసలు తను తప్పే లేదు. లేదమ్మా, తను తప్పేం లేదు. అసలు ఇంటికి రమ్మని ఫోర్స్ చేసిందే నేను, అబద్ధం చెప్పిందే నేను. వాడికేం తెలియదమ్మా పాపం. మాట్లాడుకో. ఆంటీ, నీకు మాట్లాడే రైట్ లేదు. నా పిల్లలకు కూడా అంత చనువివ్వలేదు. నువ్వు ఒంటరిగా ఉన్నావని జారిపడ్డాను. అసలేం చేద్దామని అబద్ధం చెప్పారు. సారీ ఆంటీ. అసలెవర్రా నువ్వు? సాయం చేద్దామనుకుంటే మోసం చేశావు. అయినా నీలా ఖాళీగా తిరిగేవాడికి నా కూతుర్ని ఎలాగిస్తాననుకున్నావురా? గెట్ అవుట్. నేను నీ మీద పెట్టుకున్న నమ్మకానికి నువ్వు మోసం చేస్తుంటే తప్పనిపించలేదా? ఎందుకు అనిపించాలండి? ఎందుకు అనిపించాలి? రాజ్, ఇది రైట్ టైం కాదు. మనం మార్నింగ్ మాట్లాడుకుందాం. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతా. ఎందుకో నీకు తెలీదా? తెలియదండి ప్రిన్సిపల్ గారు, చెప్పండి. ప్రతిసారి క్లాసులు తీసుకొని చెప్పడం అలవాటేగా. చెప్పండి, అర్థమయ్యేలా చెప్పండి, వింటాను. నేనేం మాట్లాడుతున్నాను, నువ్వేం మాట్లాడుతున్నావు? ఆంటీ, తను ఏదో కోపంలో ఉన్నాడు. నేను తనకు చెప్పుకుంటాను. రాజ్, పద. మోహిత్, ఇది నీ గురించి కాదు, నా చెల్లి గురించి. నా చెల్లి ఏ తప్పు చేయలేదు. ఏం తప్పు చేయలేదా? నాకు చేయలేదని అనిపిస్తుంది. నాకు అబద్ధం చెప్పడం తప్పు కాదా? ప్రేమించినోని తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకోవడం నా కళ్ళ ముందే ఎలా? చూసారా, ఇప్పుడు కూడా మీరే. మీకు అబద్ధం చెప్పింది, మీకు తెలియకుండా తన ప్రేమించిన వాడిని ఇంట్లో పెట్టుకోయింది, మిమ్మల్ని మోసం చేసింది. అంతేనా? ఎప్పుడైనా ఆకాంక్షతో కూర్చొని 10 నిమిషాలు మాట్లాడారా? తనకేం కావాలి, తన లైఫ్లో ఏం కావాలనుకుంటుంది? మీకొద్దు. నేను ఎప్పుడు తనతో ఫ్రీగా ఉండలేదు. అందుకే ఇంట్లో ప్రేమ లేకే బయట ప్రేమ కావాలనుకుంది. లక్ ఏంటంటే మంచోడిని ప్రేమించిందండి. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నానండి మీ కూతుర్ని. రాజ్, చాలు, లోపలికి వెళ్ళు. లేదు మోహిత్, ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా చాలా చెప్పాలి. ఇప్పటికే నువ్వు చాలా చెప్పేశావు, లోపలికి వెళ్ళు. తను చేసే తప్పేంటో తనకు తెలియాలి. మోహిత్, చెప్పండి, మీరు అమ్మలా ఉన్నారని ఎప్పుడైనా అనిపించిందా? పోనీ అది కూడా వదిలేండి. నేను మిమ్మల్ని లాస్ట్ అమ్మ అని ఎప్పుడు పిలిచాను తెలుసా? గుర్తుందా? చెప్పండి ప్రిన్సిపల్ గారు, చెప్పండి. రాజ్, వెళ్తా ఆంటీ. మనసులోనే ప్రాణం మాపుతో
మనసులోనే ప్రాణం ఆపుతోంది కనులెప్పుడు మోయని కన్నీళ్ళే మోసనే కలలన్నీ మంటలో కాలేనా అడుగెప్పుడు చూడని ఒంటరినే చూసినా ఒకరిలో ఒకరిని మాటలే మాయనా ఏ నేరం చేశానే ఈ దూరం పెంచావే ఈ లోకం శూన్యంగా మారిందే నువ్వు లేకే ఏ నేరం చేశానే ఈ దూరం పెంచావే ఈ లోకం శూన్యంగా మారిందే నువ్వు లేకే ఒరే అనవసరంగా వేస్ట్ చేసావు కదరా. నేను కూడా 2 దమ్ములు పీకి ఎంజాయ్ చేసేవాడిని కదా. నాన్న నువ్వు సిగరెట్. ఒరేయ్, మనం ఇంటర్మీడియట్ లెవెల్లోనే స్టార్ట్ చేసాం, కానీ పెళ్ళైన తర్వాత మీ అమ్మే నేను ఎక్కడ పోతానని మానిపించేసింది. విచిత్రం చూసావా? నాకంటే ముందే మీ అమ్మ పోయింది, నన్ను ఒంటరివాణ్ణి చేసిందిరా. ఒరే, అన్నట్టు బిజినెస్ ఎలా నడుస్తుందిరా? బాగుంది నాన్న. జీవితంలో మనిషికి కావాల్సింది ఏంటో తెలుసారా? ఫ్యామిలీ, లవ్. మనిషికి కావాల్సింది ప్రశాంతత. ఆ ప్రశాంతత లేకపోతే మనిషి బతకలేడురా. బానే ఉన్నాను నాన్న. ఒరేయ్, ఈ ప్రపంచంలో ఎవడైనా సరే నేను బాగానే ఉన్నాను అన్నాడంటే అది పచ్చి అబద్ధం రా. అది సరే గది, ఎవర్రా అమ్మాయి? ఆకాంక్ష నాన్న. గొడవైందా? ఒరే బాబు, నిన్ను ఇలా చూడలేకపోతున్నాను రా. నాన్న అది ఆ అమ్మాయి నీ లైఫ్లోకి వచ్చే అవకాశం ఉందా? ఫైట్ చేయి, లేదంటే రియాలిటీని యాక్సెప్ట్ చేయి. లవ్ చేయడం తప్పు, బ్రేకప్ చెప్పడం తప్పు అని అంటం లేదురా, కానీ సిచ్యుయేషన్ సరిగ్గా హ్యాండిల్ చేయకపోవడం తప్పు అంటున్నాను. ఒరే, కాలమే కలిసి వస్తుందిరా. నీకంటూ ఒక రోజు వస్తుంది చూడు. పద, కిందకెళ్ళి భోంచేద్దాం. అన్నట్టు నీకు ఇష్టమని ములక్కాల పులుసు తయారు చేశా. పద పద నాన్న. రా మోహిత్, నుంచున్నావే, కూర్చో. గుడ్, రెస్టారెంట్ బాగుంది. ఇప్పుడు కూడా కర్రీ పాయింట్స్ వాళ్ళు వచ్చి నీ దగ్గర కర్రీస్ కొంటున్నారా? నేను ఇక్కడ ఉన్నట్టు మీకెలా తెలుసు? మీ నాన్నగారు చెప్పారు. నాన్న చెప్పారా? నమస్కారం నమస్తే అండి. అండి. పిల్లల కోసమా? అవును సార్, మా పాప కోసం. ఏంటోనండి, పిల్లలకి మనం ఎంత చేసినా చివరికి వాళ్ళకి నచ్చిందే చేస్తారు. ఏంటో ఈ జనరేషన్. ఈ అబ్బాయి మావాడేనండి. నేను ఆకాంక్ష మదర్ని. వాడు
మీ ఇంటికి కానీ రాకపోయి ఉండుంటే ఎప్పటికీ అలాగే ఉండిపోయేవాడు. మీ వల్ల మీ అమ్మాయి వల్ల ఈరోజు మా వాడు ప్రయోజకుడు అయ్యాడండి. సొంతంగా ఓ రెస్టారెంట్ పెట్టుకుని ఇండివిజువల్ లైఫ్ లీడ్ చేస్తున్నాడు. వాడికి నచ్చిన పని చేసుకుంటున్నాడు. ఎనీహౌ మీ పాపకి బెస్ట్ ఆఫ్ లక్ చెప్పానని చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఐఎమ్ సారీ ఆంటీ. నిజంగా మా నాన్న అలా మాట్లాడి ఉండకూడదు. ఇప్పటి నుంచి మా నాన్న మిమ్మల్ని కలవరు అని నేను మాట్లాడుకుంటాను. ఐఎమ్ రియల్లీ సారీ ఆంటీ. సారీ ఆంటీ, ప్లీజ్ ఆంటీ, సారీ ఆంటీ, ప్లీజ్ ఆంటీ. ఆకాంక్షతో నేను అసలు మాట్లాడలేదు ఆంటీ. ఆంటీ ప్లీజ్ ఆంటీ. ఆకాంక్షను పెళ్లి చేసుకుంటావా ఏంటి? ఎప్పుడు నేనే షాక్ అవుతానంటావు కదా, ఇప్పుడు నువ్వు షాక్ అవుతున్నావా? ఏదో అన్నారు. నా కూతుర్ని పెళ్లి చేసుకుంటావా అన్నాను. నువ్వు వెళ్ళాక నా బాధ, వాళ్ళ కోపం కొన్ని రోజులు అలాగే గడిచిపోయింది. నువ్వు రాకపోయి ఉంటే రాజ్ బాధ నాకు తెలిసి ఉండేది కాదు. మా మధ్య ఉన్న దూరానికి కారణం మాకు అర్థమై ఉండేది కాదు. మీ నాన్నగారితో మాట్లాడాకే అర్థమైంది. థ్యాంక్ యూ మోహిన్. అందుకే నా కూతుర్ని పెళ్లి చేసుకుంటావా అని అడిగాను. మోహిత్ హా, ఏంటి నీ ఆన్సర్ ఇంకా చెప్పలేదు? దేనికంటీ? అదే నా కూతుర్ని పెళ్లి చేసుకుంటావా అని అడిగాను కదా. మీరు అడగాలి కానీ నేను ఇప్పుడే పెళ్లి చేసుకుని వెళ్ళిపోతాను. వద్దులే, నేనే వచ్చి మీ ఇంట్లో మాట్లాడతా. ఆంటీ మీరేమనుకోనంటే ఒకసారి ఆకాంక్షను కలవచ్చా? ఇంకా అడగలేదేంటా అనుకుంటున్నా. రాజ్, ఇటొచ్చి కూర్చో రాజ్. ఒక్కసారి రా రాజ్. సారీ రాజ్, ఇన్ని రోజులు నీతో మాట్లాడాలంటే భయమేసిందిరా. నేను మాట్లాడిన ఫ్రస్ట్రేషన్లో నువ్వెక్కడ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతావా అని. ఇలా ఎన్నిసార్లైనా సారీ చెప్తానురా. నువ్వు నాతో మాట్లాడుకుంటూ ఉండకురా. నా వల్ల కాదురా, ప్లీజ్ రా. చెల్లి పెళ్ళైపోయి వెళ్ళిపోతే నాకున్నది నువ్వు ఒక్కడవే కదరా. ఒక్కసారి అమ్మాని పిలవరా. అమ్మా సారీ అమ్మా, తప్పంతా నాదే. నా బాధ ఏంటో మీకు ముందే చెప్పు ఉండాల్సింది. ఐఎమ్ రియల్లీ సారీ అమ్మా. లే, నీకు సర్ప్రైజ్ చెప్పనా? రాజ్ హాయ్. నేను చెప్పేది విను ఫస్ట్. ఎవడా నీకు బావా? ఎవడా నీకు బావా? మీ అమ్మ కూడా పర్మిషన్ ఇచ్చిందిరా నీకు బావా అనమని. అవును రాజ్. నన్ను మళ్ళీ కొట్టను తిట్టను అంటే వదిలేస్తాను. సరే, కొట్టను తిట్టను, తీ తీ. అయినా నేనెందుకు నీతో మాట్లాడాలి? ఒక ఫోన్ లేదు, ఒక మెసేజ్ లేదు. సారీ బావా. బావా ఇది నార్మల్ హగ్గే. సరే, వీణ్ణి కన్విన్స్ చేసావు, పైన హనీని ఎలా కన్విన్స్ చేస్తావు? అది నేను చూసుకుంటా కదా. నువ్వు ఎక్కడే ఉండు. వెదర్ బాగుంది. నువ్వా?
నువ్వు కాదులే, ఇదంతా నా ఇమాజినేషన్. అబ్బో, నా కోసం కలలు కూడా కంటుంది. నేను నిజంగానే వస్తే ఏం చేస్తావు? కత్తి తీసుకొని కసికని పొడి చేస్తా. నీ దగ్గర కత్తులు గట్ట ఏం లేవు కదా? లేదు. అమ్మయ్యా, నేను నిజంగానే వచ్చాను. నేను నమ్మను. కావాలంటే నాకు ముందు పెట్టి టెస్ట్ చేయొచ్చు. ఎక్కడికి వెళ్ళిపోయావు? చెప్పేది విను. ఏంట్రా వినేది? ఏంటి నీ పాటికి నువ్వు నా పర్మిషన్ లేకుండా, నా ఒపీనియన్ ఏంటో తెలుసుకోకుండా వద్దనుకొని వెళ్ళిపోయావుగా. నన్నేం చేయమంటావు? ఆ టైంలో అదే కరెక్ట్ అనిపించింది. నా వల్ల మీరందరూ ఫీల్ అవుతున్నారని వదిలేసి వెళ్ళిపోయాను. నీ పాటికి నువ్వు అప్పుడు అది కరెక్ట్ అనుకుని ఫీల్ అయిపోయి వెళ్ళిపోయావు. నేనేం ఫీల్ అవుతాను, నీకు అవసరం లేదు కదా. అప్పుడు వదిలేసి వెళ్ళిపోయింది ఇప్పుడు పర్మనెంట్గా ఇక్కడ ఉండిపోవడానికి. అయినా నన్ను వద్దనుకొని వెళ్ళిపోయిన వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం నాకేం లేదు. నేను మాట్లాడను. నిన్ను ఇన్ని రోజులు కనీసం ఇంత పర్సెంట్ అయినా గుర్తొచ్చానా నీకు? లేదే, ఇంత పర్సెంట్ గుర్తొచ్చావు. ఎంత? చాలా అంటే చాలా చాలా గుర్తొచ్చావే. పోరా, నీ పాటికి నువ్వు ఫీల్ అయిపోయి నన్ను వదిలేసి వెళ్ళిపోతావు. ఆ తర్వాత నేను ఎంత పెయిన్ ఫీల్ అవుతాను నీకేం తెలుసు? పోరా ఇక్కడి నుంచి. ఓకే, వెళ్ళిపోతాను. పొమ్మంటే పోతావా? అలిగితే బుజ్జగించడం తెలీదా నీకు? నేను ఇంతే మొండిదాన్ని, భరించాలి. సరే, భరిస్తాను. ఈ టైంలో ఎవర్రా? వెళ్ళి చూడు. చూస్తానమ్మా. ఎవర్రా? అమ్మా, నా ఫ్రెండ్. అవునా, లోపలికి రమ్మను. పర్లేదమ్మా, ఈ టైంలో ఎందుకులే. తప్పురా, ఫ్రెండ్ అలా బయట నుంచో పెట్టుకుని మాట్లాడకూడదు. అమ్మా, నా మాట వినమ్మా. అమ్మా, తప్పురా అలా. వద్దమ్మా, ఓపెన్ చేయకమ్మా. బయట నుంచో అమ్మా, ప్లీజ్ అమ్మా. లే, తీస్తా. అమ్మా, వద్దమ్మా, నా మాట వినమ్మా. రే, ఎవర్రా అమ్మాయి? అంటే అమ్మా, అది అర్థమైంది. బాగుంది, మహాలక్ష్మిలా. థాంక్స్ అమ్మా. ఏం పేరమ్మా? నా పేరు లక్ష్మీకళ ఆంటీ. రే, కోడలు తెస్తామనుకుంటే అల్లుడు తెచ్చావేంట్రా? అంటే అమ్మా, అది నేను కూడా మీ ఇంట్లో వారం ముందు వచ్చా. రాజని పిలుస్తాను. నువ్వు ఓవర్ చేయకురా. తన అమ్మాయిరా, తను జలుపు చేసి వాయిస్ అలా వస్తుందంతే. నేను నమ్మను బావా. సారీ రాజ్. అరే నువ్వు ఆగు. అమ్మా, అలా కాదమ్మా, తన అమ్మాయి.